ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే she does lot of sacrifices. ఎన్నో త్యాగాలు చేస్తుంది ఆవిడ. Yeah. A mother doesn't sleep when the child is sick. ఆ బిడ్డకి రోగం వచ్చినప్పుడు తల్లి పడుకోదు. Yeah. Mother doesn't want to eat a full-fledged meal because she has to take care of the child. ఎందుకంటే ఆ బిడ్డను చూసుకోవాలి కాబట్టి తల్లి పూర్తిగా భోజనం కూడా చేయదు. And even when the mother is carrying the child in her womb, lot of sacrifice she is making. తల్లి తన గర్భంలో బిడ్డను మోస్తున్నప్పుడు కూడా ఎన్నో త్యాగాలు రావాల్సి వస్తుంది. So that's a way she shows her love. ఆ విధంగా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. Yeah. You can say God sacrificed his son, only begotten son. తన ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు అర్పించాడు. And Jesus sacrificed his life for us. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్నే అర్పణగా పెట్టాడు. To show how God loved us and how he also loved us. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూపించడానికి, తాను ఎంత ప్రేమిస్తున్నాడో చూపించడానికి. Jesus was called the only begotten son. యేసుక్రీస్తు ప్రభువారు తన ఏకైక కుమారుడిగా పిలువబడ్డాడు. We read that in John chapter 3 and verse 16. యోహాను 3:16 మనం చూస్తాం. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు. So he was the only begotten son. ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారుడైన దేవుడు. So in some homes there's only one son. కొన్ని ఇళ్లలో చూస్తే ఒకే ఒక కుమారుడు ఉంటాడు. There's only one child. ఏకైక కుమారుడు. And he enjoys all the benefits. కాబట్టి అక్కడ ఇంట్లో ఉండే ప్రయోజనాలను పొందుతాడు. That too, if both the parents are the firstborn in his house, in their house, తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కరే అయినట్లయితే, then he is the first and only grandson. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయినట్లయితే ఆయన మొట్టమొదటి మనవడుగా ఉంటాడు. He enjoys that status. కాబట్టి ఆ స్థితిని ఆనందిస్తాడు until another child is born. ఇంకొకరు పుట్టేదాకా. So till then all the focus is on that one child. అప్పటి వరకు కూడా ఒక్క బిడ్డ మీద అందరూ దృష్టిని కేంద్రీకరిస్తారు. Grandfather, grandmother, అమ్మమ్మలు, తాతయ్యలు, and father side grandfather, grandmother, ఆ తండ్రి సైడ్ కూడా తాతయ్యలు, నాయనమ్మలు. everybody long awaited grandchild is born. కాబట్టి అందరూ ఎదురు చూస్తున్న మనవడు పుడతాడు. They love him so much. ఎంతో ప్రేమిస్తారు. They carry him. ఎంతో ఎత్తుకుంటారు అందరూ. They buy him dresses and eatables. డ్రెస్సులు కొంటారు, తినేవి కొంటారు, toys, బొమ్మలు కొంటారు. no competition. ఎటువంటి పోటీ ఉండదు. Everything belongs to him. ఎందుకంటే ఏమున్నా అన్ని అతనివే. Nobody is there to grab him. ఎందుకంటే తీసుకోవడానికి కూడా ఎవరు లేరు. Nobody is there in competition with him. కాబట్టి తనతో పోటీ పడటానికి ఎవరు లేరు. Nobody is there who shares. కాబట్టి తను పంచుకోవటానికి ఎవరు లేరు. So he is the only begotten son. కాబట్టి అద్వితీయ కుమారుడు. And only begotten grandson. అద్వితీయ మనవడు. What a blessed child is. చూడండి ఆ బిడ్డకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో. And he loses that status when his younger brother or younger sister is born. కానీ ఆ కుటుంబంలో మరో కుమారుడు కుమార్తె పుడితే ఆ స్థితి కోల్పోతాడు. Suddenly this child is disappointed. వెంటనే ఎంతో నిరాశపడతాడు. Oh, everybody comes and they sees the newborn baby. అందరూ వచ్చి కొత్తగా పుట్టిన వాళ్ళని చూస్తారు. They bring towels, they bring dresses, they bring milk powder and so many things for the child. ఆ కొత్తగా పుట్టిన బిడ్డకి డ్రెస్సులు తెస్తారు, మిల్క్ పౌడర్ తెస్తారు, అన్ని ఇస్తా ఉంటారు. He is left out. ఇప్పుడు ఈయన ఎవరు పట్టించుకోరు. Even sometimes father carries him, but he knows, he is able to understand. కొన్నిసార్లు తండ్రి ఎత్తుకున్నా కానీ అర్థం అవుతుంది. Attention is shifted to the other child. ఇప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు, ఆ బిడ్డ వైపు అందరు చూస్తున్నారు. No, he is no more a begotten son. ఇప్పుడు ఆయన అద్వితీయ కుమారుడు కాదు. He is no more the only son. ఇప్పుడు only child. ఏకైక కుమారుడు కాదు. And all people come and they carry the child. అందరూ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుంటా ఉంటారు. And they kiss the child. ఆ బిడ్డను ముద్దు పెట్టుకుంటా ఉంటారు. They appreciate the child. ఆ బిడ్డని పొగుడుతూ ఉంటారు. Oh, he looks like his father, he looks like his mother. తండ్రి లాగా ఉన్నాడు అంటారు, తల్లి లాగా ఉన్నాడు అంటారు. All appreciations are going there. కాబట్టి అందరూ అభినందిస్తుంటారు ఆ బిడ్డని. There's a struggle in this child. కాబట్టి ఈ బిడ్డ ఏమో ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. Because he lost the status only begotten son. ఎందుకంటే ఏకైక కుమారుడు, ఏకైక శిశువు అనే స్థానాన్ని కోల్పోయాడు. Now the child grows. ఇప్పుడు బిడ్డ ఎదిగిన తర్వాత He takes a toy. బొమ్మతో ఆడుకుంటాడు. The next child comes and grabs. ఇంకో బిడ్డ వచ్చి లాక్కుంటాడు. When it is grabbed, లాక్కుంటే he has a pain. అప్పటికి బాధపడతాడు. Moreover, mummy says, అమ్మ చెప్తుంది, hey, she's a small child, you give to her. చిన్నవాడు కదా ఇవ్వు అంటారు. What is it? ఏం చేస్తుంది? So big struggle. కాబట్టి ఇంకా ప్రయాసపడుతూ ఉంటాడు. He has to share everything. ఎందుకంటే అన్ని పంచుకోవాల్సి వస్తుంది. Jesus was the only begotten son. యేసుక్రీస్తు ప్రభువు అద్వితీయ కుమారుడు. Until
he shed his blood on the cross. ఆయన శిలువ మీద రక్తం కార్చే వరకు. And Father is telling తండ్రి చెప్తున్నాడు Jesus, యేసు ప్రభుకి, my son, నా కుమారుడా, so far you enjoyed this status, you are the only begotten son. ఇప్పటి వరకు నువ్వు ఏకైక అద్వితీయ కుమారుడివి. All attention of the father was on his son. కాబట్టి తండ్రి యొక్క దృష్టి మొత్తం తన కుమారుడి మీద ఉంటుంది. Yeah, now you are going to sacrifice that status. ఇప్పుడు నువ్వు దాన్ని వదులుకోవాలి. Once you die, నువ్వు చనిపోయిన తర్వాత through the blood many sons and daughters are going to be born. నీ రక్తం ద్వారా అనేక మంది నా రాజ్యంలోని కుమారులుగా కుమార్తెలుగా పుడతారు. That is through the born again experience. అది తిరిగి జన్మించడం ద్వారా. We are born into God's family. మనం దేవుని యొక్క కుటుంబంలోనికి పుట్టాం. After the death of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి మరణం తర్వాత, after his resurrection, ఆయన యొక్క పునరుద్ధానం తర్వాత, you know what is the name of Jesus Christ? యేసు ప్రభువారి యొక్క పేరేంటి తెలుసా? He is not called as only begotten son. ఆయన అద్వితీయ కుమారుడు అని పిలువబడలేదు. You read Romans 8:29. రోమా 8:29 మనం చూస్తే, Not only begotten son, he is called firstborn. అద్వితీయ కుమారుడు అని పిలువబడలేదు, One in many, జ్యేష్ఠ కుమారుడు అని పిలువబడ్డాడు. lot of children, and he is one of the sons. అనేక మందిలో ఆయన పెద్ద కుమారుడు. And he is our elder brother. ఆయన పెద్ద కుమారుడు. Now father has to take care of so many sons and daughters. ఇప్పుడు తండ్రి అనేక మంది కుమారులను కుమార్తెలను చూస్తూ ఉన్నాడు. Not only Jesus, so many sons and daughters. యేసుని మాత్రమే కాదు, అనేక మంది కుమారులు కుమార్తెలు All ఉన్నారు. of us are born into the heavenly family. మనందరం కూడా పరలోక కుటుంబంలోనికి జన్మించాం. He is our father. ఆయనే మన తండ్రి. When you read John 17:23, యోహాను 17:23 మనం చదివినట్లయితే, yeah, he loved us in the same way as he loved Jesus. యేసుని ప్రేమించినట్లు ఆయన మనల్ని ప్రేమించెను. But Jesus was ready to sacrifice it. కానీ యేసు ప్రభువారు ఆ విధంగా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. He was able to sacrifice for you and me. నీ గురించి నా గురించి దాన్ని త్యాగం చేశారు. Okay, Lord. అవును ప్రభువా. And how are they? వాళ్ళు ఎలా ఉంటారు? They were from sin. వాళ్ళు పాపంలో నుంచి They were వచ్చారు. born in sin. వాళ్ళు పాపంలో They పుట్టారు. were enemies to the cross. వాళ్ళు శిలువకు శత్రులుగా They were ఉన్నారు. weak people. వాళ్ళు బలహీనులు. They don't have a mind to seek the things of God. వాళ్ళు దేవుని యొక్క సంగతులను విచారించే మనసు Such లేదు. people God has accepted అలాంటి వారిని దేవుడు అనుమతించాడు to become his children. తన బిడ్డలుగా మారటానికి. What a great privilege we have. ఎంత గొప్ప ఆధిక్యతను మనం కలిగి We are ఉన్నాం. seated in the heavenly places. మన పరలోకపు స్థానంలో కూర్చున్నాం. It is not only Jesus who was resurrected and seated in heavenly place. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పునరుద్ధానం అయి ఉండి ఆ పరలోకంలో కూర్చోలేదు. The moment we were born again, మనం తిరిగి జన్మించిన వెంటనే in our spirit we were seated in the heavenly place. మన ఆత్మలో కూడా మనం కూడా పరమందు ఆసీనమై ఉన్నాం. Because heavenly Father does not want to give a second hand treatment to us. ఎందుకంటే పరలోకపు తండ్రి మనకి ఏదో ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా మనం చూడడు. He wants to treat us exactly as he treated Jesus. యేసుని ఏ విధంగా ఆయన చూశాడు, మనల్ని కూడా అదే విధంగా చూస్తాడు. He wants to speak to us. ఆయన మనతో మాట్లాడతాడు. He wants to give us revelation. మనకు ప్రత్యక్షతను ఇవ్వాలనుకుంటాడు. We read in Hebrews chapter 1 and verse 9. హెబ్రీ 1:9 మనం చదువుతాం. More than all his friends he was anointed more. హెబ్రీ 1:9 మనం చూసినట్లయితే తన స్నేహితులందరికంటే కూడా ఆయన ఎక్కువగా And the same అభిషేకించాడు. anointing he wants to give to every one of us. అదే అభిషేకాన్ని మనందరికీ కూడా ఇవ్వగోరుచున్నాడు. What a great privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత కదా. So when Jesus says he loved us, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నానని he చెప్పినప్పుడు has sacrificed so many things. అనేక విషయాలు ఆయన త్యాగం చేశారు. In the same way we have to walk in love. అదే విధంగా మనం ప్రేమతో నడుచుకోవాలి. When we say we walk in love, ఎప్పుడు మనం ప్రేమతో నడుచుకున్నామని చెప్పొచ్చు. we may have to sacrifice our time, మన సమయాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. sacrifice our comforts. మన సౌకర్యాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. Sometimes people may speak bad about us. మన గురించి తప్పుగా మాట్లాడొచ్చు ఒక్కోసారి. We don't go around justifying us. మనం వెళ్ళి మనం సమర్థించుకోము. We don't go around telling reasons why I am not like that. మనం వెళ్ళి కొన్ని కారణాలు చెప్పము. Yeah, when Jesus was misunderstood, యేసుక్రీస్తు ప్రభువారు అపార్థం చేసుకున్నప్పుడు, when he was wild, he did not revile them back. కాబట్టి ఆయన దూషించబడి కూడా బదులు దూషించలేదు. Yeah, he handed over everything to the righteous God. అన్ని కూడా నీతిగా న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి అప్పగించుకున్నాడు. We read that verse in 1 Peter chapter 2. మొదటి పేతురులో మనం చదువుతాం దాన్ని. When he was reviled, he reviled back not. ఆయన దూషించబడి కూడా బదులు దూషించలేదు. 1 Peter 2:22. మొదటి పేతురు 2:22. A very good verse. ఎంతో మంచి వచనం ఇది. Yeah. He committed no sin. ఆయన ఏ పాపము చేయలేదు. Nor was deceit found in his mouth. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. What is a deceit? ఏంటి ఆ కపటం? When something talks ఎవరైనా మాట్లాడినప్పుడు, bad about us, తన గురించి మాట్లాడినప్పుడు again talking back, మళ్ళీ వెనక మాట్లాడటం, that is a deceit. అదే కపటం అంటే. It was not in Jesus' mouth. కానీ యేసు ప్రభు నోట్లో అది లేదు. And we read that explanation in the next verse. తర్వాత వచనం చూస్తాం. When he was insulted, he gave no insults in return. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. Yeah. When he suffered,
ఆయన శ్రమ He పెట్టబడి did not threaten. బెదిరించలేదు. Hey, do you know who I am? ఆయన ఎవరో తెలుసా మీకు? If I pray, God will punish you. నేను ప్రార్థన చేస్తే దేవుడు మీకు శిక్షిస్తాడు. If I don't pray, God will not bless you. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే దేవుడిని ఆశీర్వదించడు. No threatening. బెదిరించటాలు ఏం లేవు. Wife sometimes threatens husband. ఆ భార్య ఒక్కోసారి భర్తను బెదిరిస్తుంది. Husband sometimes threatens wife. భర్త ఒక్కోసారి భార్యను బెదిరిస్తాడు. No threatening in the God's family. దేవుని కుటుంబంలో బెదిరించటాలు ఏం లేవు. Because we walk in love as Jesus walked. ఎందుకంటే యేసు వలె మనము ఆ ప్రేమలో నడుచుకుంటున్నాం. When he suffered, he did not threaten. కాబట్టి ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. When we suffer only, we are tested whether we threaten others or not. మనం కూడా శ్రమ పెట్టబడినప్పుడే మనం పరీక్షించబడతాం, మనం ఇతరులను బెదిరిస్తున్నామా లేదా. Some people threaten, I will leave this home. కొంతమంది బెదిరిస్తాను, ఇంటిని విడిచిపెట్టి పారిపోతాను. If you do like this, I will go to my parents' home. నువ్వు ఇలా చేస్తే మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతాను. Some people do like that. కొంతమంది అలా చేస్తారు. When we were living in Tanjavur, మేము తంజావూరులో నివసిస్తున్నప్పుడు neighboring street, మా పొరుగు వాళ్ళు ఉండేవాళ్ళు. one husband was there. ఒక భర్త ఉండేవాడు. He used to drink. ఆయన తాగుతూ ఉండేవాడు. Wife threatened, భార్య బెదిరిస్తుండే, if you continue to drink, నువ్వు ఇలా తాగుతూ ఉంటే I will go to my mother's house. మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతాను. And one day she went to his mother's house. ఒకనొక రోజు వెళ్ళింది కూడా. And this man committed suicide. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. She lost her husband. తన భర్తను కోల్పోయింది. And children lost their father. ఆ పిల్లలు తండ్రిని కోల్పోయారు. Threatening. బెదిరించటం. Helplessly going is different. అంటే నిస్సహాయురాలుగా ఉండి వెళ్ళటం వేరు. But when Jesus suffered, యేసుక్రీస్తు ప్రభువారు he శ్రమ did not పడ్డప్పుడు threaten. ఆయన బెదిరించలేదు. So when there is some suffering because of husband, భర్త వల్ల ఏదైనా శ్రమలు ఉంటే wife has got two choices. భార్యకి రెండు ఎంపికలు ఉంటాయి ఇక్కడ. One is ఒకటి ఏంటంటే not threatening బెదిరించకుండా like Jesus. యేసు ప్రభువులే ఉంటాం. One is threatening. ఇంకోటి బెదిరించవచ్చు. I will write to the elder. నేను సంఘ పెద్దకు రాస్తాను. I will tell the elder. నేను సంఘ పెద్దకు చెబుతాను. I am going to tell everybody in the church. ఆ సంఘంలో అందరికీ చెబుతాను. What you are doing? నువ్వేం చేస్తున్నావో. What is that? ఏంటది? Threatening. బెదిరించటం. The same way husband also can say. అదే విధంగా భర్త కూడా చెప్పొచ్చు. I will tell the church. నేను సంఘం The చెప్తాను. church you appear to be a holy ఆ woman. సంఘంలో నువ్వు పెద్ద పరిశుద్ధురాలా When కనపడుతున్నావు. you come to home only, your real figure is known. నువ్వు ఇంటికి వస్తే తెలుసు నీ అసలు రంగు బయటపడుతుంది. I am going to expose that in the church. నేను అంతా చెబుతాను అందరికి వెళ్ళి. No. అలా ఉండకూడదు మనం. What did Noah's son did? నోవా కుమారుడు ఏం చేశాడు? హాము. He exposed his father's nakedness. తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని అందరికి చెప్పుకున్నాడు. God should have punished Noah because he drunk and he was naked. నిజానికి నోవాహుకు మద్యం తాగి పడిపోయాడు కాబట్టి నోవాహును శపించాలి. Our God is not a God who exposes the nakedness of others. కానీ ఇతరుల యొక్క దిగంబరత్వాన్ని ఎత్తి చూపించేవాడు కాదు మన దేవుడు. When Adam and Eve felt their nakedness, ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నప్పుడు immediately God came. వెంటనే దేవుడు వచ్చి An animal was killed. ఒక జంతువు వధించి The leather was processed. ఆ లెదర్ ని ప్రాసెస్ చేసి God gave them a beautiful leather dress. కాబట్టి మంచి లెదర్ డ్రెస్ ఇచ్చాడు. The dress which Adam himself prepared, ఆదాము చేసుకున్న డ్రెస్ ఎలా ఉందంటే started withering after one day or 2 days. ఆకులన్నీ కూడా వాడిపోవటం మొదలు Because it was made up of the leaves. ఇది ఆకులతో చేసుకున్నారు వాళ్ళు. But when God gives a leather dress, కానీ దేవుడు లెదర్ డ్రెస్ ఇచ్చాడు. I don't know how many years it lasted. అసలు ఎన్ని సంవత్సరాలు ఆ డ్రెస్ ఉందో తెలియదు మనకి. I don't know how God stitched it. అంటే దేవుడు ఎలా చేశాడు తెలియదు దాన్ని. But that is the heart of our God. కానీ దేవుని యొక్క హృదయం అది. Immediately covering the nakedness. వెంటనే దిగంబరత్వాన్ని కప్పటం. But when Ham saw the nakedness of his father, కానీ తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని హాము చూసినప్పుడు instead of covering the nakedness, ఆ దిగంబరత్వాన్ని కప్పేదానికి బదులు he went and started telling his own brothers. తన సొంత సహోదరులకు చెప్తున్నాడు. See, he didn't go and tell neighbor's house. అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పట్లేదు ఆయన. He didn't go and tell in the shop or mall. ఏదో షాప్కి వెళ్ళి మాల్కి వెళ్ళి చెప్పట్లేదు. He didn't go and tell in the church. సంఘానికి చెప్పట్లేదు. Only to his brothers. తన సొంత సహోదరులకు చెప్తున్నాడు. For that itself how much God became angry. దానికే దేవుడు ఎంత తీవ్రంగా తీసుకున్నాడు చూడండి దాన్ని. To such an extent God hates exposing the nakedness of others. ఇతరుల దిగంబరత్వాన్ని మనం బహిర్గతం చేయటాన్ని దేవుడు ఎంత అసహించుకుంటాడో What did the brothers do? ఎంత సహోదరులు ఏం చేశారు? They could have gone and told their mother. వాళ్ళ తల్లికి కూడా చెప్పొచ్చు వెళ్ళి. Or their uncles. లేకపోతే వేరే వాళ్ళకి చెప్పొచ్చు. They don't do like that. వాళ్ళు చెప్పలేదు. They also didn't want to see the nakedness. వాళ్ళు కూడా దిగంబరత్వాన్ని చూడదలుచుకోలేదు. See, one person saw the nakedness and exposing to others. ఒక వ్యక్తి ఏమో దిగంబరత్వాన్ని చూసి అందరికి చెప్తున్నాడు. That is one spirit. అది ఒక ఆత్మ. The other spirit is ఇంకొక ఆత్మ ఏంటంటే they themselves did not want to see the nakedness. వాళ్ళే ఆ దిగంబరత్వాన్ని చూడదలుచుకోలేదు. So if the father is lying here, ఆ తండ్రి అక్కడ పడిపోయి ఉన్నాడు. they came backward. వాళ్ళు వెనక్కి వచ్చారు with the bed sheet. బెడ్షీట్ తో. He is hanging one end. ఒక పక్క ఇటు పట్టుకున్నాడు. Other son is hanging other end. ఇంకొక కుమారుడు ఇంకో పక్క. They went like that. వాళ్ళు వెనక్కి వెళ్ళి through the bed sheet. అలా వేసేసారు. Covered the nakedness. దిగంబరత్వాన్ని కప్పారు. God blessed them.
దేవుడు వాళ్ళని But ఆశీర్వదించాడు. Ham, God said, I will punish you. హాముకి ఏం చెప్పాడంటే నిన్ను శిక్షిస్తానని You చెప్పి, will be a slave. నువ్వు దాసుడు అవుతావు, Your generation will be a slave. నీ తరాలు కూడా దాసులుగా ఉంటారు. See the punishment చూడండి ఆ శిక్ష, for exposing their nakedness. ఆ దిగంబరత్వాన్ని చెప్పటం ద్వారా. So when somebody falls ఎవరైనా పడిపోయినప్పుడు and that news reaches you, ఆ వార్త నీ దగ్గరికి వచ్చింది, that should stop with you. నీతో అయిపోవాలి అది. You should not go and publicize it. వీళ్ళు అందరికీ చెప్పకూడదు. You know what happened to this brother? ఈ సహోదరికి ఏం You జరిగింది, know what happened to this sister? ఈ సహోదరికి ఏం Did జరిగింది, you know the news? నీకు తెలిసే వార్త. We have a tremendous lust in our flesh. మన ఎంతో దురాశ ఉంటుంది మన Any శరీరం. negative news, ఏదైనా చెడ్డ వార్త అయితే immediately we want to spread it to మన others, వీళ్ళు అందరికీ చెప్పాలని ఉంటుంది మనకి. so that in their eyes they will go down, వాళ్ళ దృష్టిలో వాళ్ళు తగ్గిపోతారు. and you are a holy man, holy woman, you want to become great in their మనం eyes. ఎంతో గొప్పగా పరిశుద్ధులుగా కనపడాలి వాళ్ళకి. No, all of us are living in the same flesh. మనందరం అదే శరీరంతో బతుకుతున్నాం. Our flesh is deceptive, మన శరీరం మోసకరమైంది. and Paul says, in this flesh no good thing dwells. పౌలు చెప్తున్నాడు, ఈ శరీరం అందు మంచిది ఏది నివసింపనేరదు. They got an opportunity, they fell. వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి పడిపోయారు. I did not get an opportunity, I am protected. నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను కాపాడబడి So ఉన్నాను. instead of thanking God for the protection, I am finding fault with that brother. దేవుడు మనల్ని భద్రపరిచిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయకుండా ఆ సహోదరుని మీద మనం నేరారోపణ I చేస్తున్నాం. am finding fault with that sister. ఆ సహోదరిలో నేరారోపణ I చేస్తున్నాం. am exposing their nakedness. వాళ్ళ దిగంబరత్వాన్ని బహిర్గతం I am చేస్తున్నాం. going and telling others. వేరే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ గురించి. It is the work of the devil. అది అపవాది యొక్క క్రియలు. What is the work of the devil? అపవాది యొక్క క్రియలు ఏంటి? You read in Revelation 12. ప్రకటన 12 మనం చూసినట్లయితే Day and night he is accusing the brothers. దివారాత్రములు సహోదరుల మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. To God. దేవునికి That is his full-time job. ఎందుకంటే అది ఎప్పుడు ఆయన చేసే పని అది. And he is doing mass recruitment in the churches. కాబట్టి సంఘంలో నుంచి చాలా మందిని ఆ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడు. Because he himself is not able to do all the job. ఎందుకంటే అందరి గురించి ఆయన ఒక్కడే చెప్పలేడు. So he wants agents in Khammam, he wants agents in Bhadrachalam, he wants agents in Sarapak, he wants agents in Kivaka. కాబట్టి ఖమ్మం, భద్రాచలం, సారపాక, కివ్వాక అప్పుడు అందరినీ ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటున్నాడు. Don't even read that advertisement. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా చదవద్దు. Don't apply for that job. ఆ ఉద్యోగానికి మీరు అప్లై చేయొద్దు. Don't go for that interview. కాబట్టి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు మీరు. Don't get selected for the job. కాబట్టి ఆ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవ్వద్దు. Don't do that job. ఆ ఉద్యోగం చేయొద్దు. I am a God's child. నేను దేవుని పక్షాన ఉంటాను. Yeah, I want to be like God. నేను దేవుని వల్లే ఉంటాను. I want to follow Jesus. నేను యేసుని వెంబడించాలి. I don't want to expose somebody else's nakedness. వేరే వాళ్ళ దిగంబరత్వాన్ని నేను బహిర్గతం చేయను. I don't want to accuse others. వేరే వాళ్ళ మీద నేరారోపణ చేయను. I don't want to despise others. వేరే వాళ్ళని తిరస్కరించను. So we read in Romans chapter 15 రోమా 15లో మనం చదివాం and verse 7. 7. As Christ has received us, క్రీస్తు మనల్ని చేర్చుకున్న ప్రకారం let us also receive one another, మనము కూడా ఒకరినొకరు so చేర్చుకుందాం. that there is glory for God. కాబట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా. Yeah. So receiving one another means ఒకరినొకరు చేర్చుకోవటం అంటే not accusing them, వాళ్ళ మీద నేరారోపణ చేయటం కాదు. not judging them, వాళ్ళని తీర్పు తీర్చడం కాదు. not despising them. వాళ్ళని తిరస్కరించడం కాదు. If we are accusing, నువ్వు నేరారోపణ చేస్తుంటే let us turn to James chapter 4. యాకోబు 4. James chapter 4 యాకోబు 4 and verse 11. 11. Yeah. What do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం మనం? It's a difficult verse, you have to read slowly to understand it. ఇది ఎంతో కష్టమైన వచనం కాబట్టి మనం నిదానంగా చదువుదాం. Do not speak evil about one another, brothers. ఒకరి గురించి ఒకరిని మీరు తప్పుగా మాట్లాడొద్దు. James 4:11. యాకోబు 4:11. He who speaks evil of his brother and judges his brother is speaking evil of the law and judging the law. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుచున్నాడు. So if you accuse your brother, మీరు సహోదరుల మీద నేరారోపణ చేస్తే you think that you are doing only one job. మీరు ఒక పని చేస్తున్నట్టు. I am only accusing this brother. నేను ఈ సహోదరుని విరోధంగా మాట్లాడుతున్నాను. Maybe you are accusing the elder. బహుశా మీరు సంఘ పెద్ద మీద నేరారోపణ Or maybe you are accusing a husband. లేకపోతే భర్త మీద నేరారోపణ చేస్తారు. Accusing your wife. భార్య మీద. Or children accusing their parents. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు. Or parents accusing their children. తల్లిదండ్రులు పిల్లల మీద. So do not speak evil about one another. కాబట్టి ఒకరి గురించి ఒకరు విరోధంగా మాట్లాడొద్దు. When you accuse, మీరు అలా చేస్తుంటే you are judging your brother. నీ సహోదరునికి తీర్పు తీరుస్తున్నావు. You are also doing another work. ఇంకో పని కూడా చేస్తున్నావు. You are speaking evil of the law కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. and judging the law.
ధర్మశాస్త్రానికి కూడా తీర్పు We తీరుస్తున్నాడు. don't understand what it is. ఇదేంటో మనకు అర్థం కాదు. What is the meaning of speaking evil of the law? కాబట్టి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చడం అంటే ఏంటి? See, chapter 2 రెండో అధ్యాయం and verse 8. 8వ వచనం. Yeah. James chapter 2 and Yeah. verse 8. యాకోబు 2:8. And he is telling what is that law. ఏంటి ఆ ధర్మశాస్త్రం? If you fulfill the royal law according to the scripture, you shall love your neighbor as yourself, you do well. నీవలే నీ పొరుగువాని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినట్ల బాగుగానే ప్రవర్తించువారగుదురు. But if you show favoritism, you are committing sin. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్పు తీర్చబడి పాపం చేయవారగుదురు. And are convicted by the law as transgressors. కాబట్టి అపరాధులను తీర్పు తీర్చబడతాం. So this is the royal law. ఇదేంటంటే ఒక రాయల్ లా అంటారు దీన్ని. You love your neighbor as you love yourself. నీవలే నీ పొరుగువాని ప్రేమించుము. Who is your neighbor? ఎవరు నీ పొరుగువాడు? The church who is sitting next to you. సంఘాలు నీ పక్కన కూర్చున్న వాళ్ళే. The church who is eating next to you. నీ పక్కన కూర్చున్న వాళ్ళు. Who is standing next to you. నీ పక్కన నిలబడ్డవాళ్ళు. Or anybody in the church. సంఘంలో ఎవరైనా సరే. Today you may sit in this chair, tomorrow you may sit in the other chair. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు, ఇంకో చోట కూర్చోవచ్చు. They are all your neighbors. వాళ్ళందరూ నీ పొరుగు వాళ్ళు. And when you accuse them, వారి మీద నేరారోపణ చేస్తుంటే you are speaking evil of this law. ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. And you are judging this law. నువ్వు దీనికి తీర్పు తీరుస్తున్నావు. See, if you want to go to a foreign country, మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే according to the law of any country, ఏ దేశంలో అయినా లా ప్రకారం you have to have a passport. పాస్పోర్ట్ ఉండాలి. Without passport you cannot go. పాస్పోర్ట్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. Yeah, when you want to book a ticket, it is asking what is your passport number. టికెట్ బుక్ చేసినప్పుడు పాస్పోర్ట్ నెంబర్ అడుగుతారు. And you need a visa వీసా కావాలి నీకు to go to countries. వేరే దేశాలకు. Some countries on arrival visa. కొన్ని అయితే ఆన్ అరైవల్ ఉంటాయి. Some countries you have to go to the interview for visa. కొన్ని అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. Yeah, without visa and passport you cannot go. పాస్పోర్ట్ వీసా లేకుండా ఎక్కడికి వెళ్ళలేవు. That is a law of our country and the law of the country where you are going to go. మన దేశంలో చట్టం ఉంటుంది, అక్కడికి ఒక చట్టం ఉంటుంది. But you know the royal family, కానీ రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయి, రాజ కుటుంబాలు. in England, ఇంగ్లాండ్లో no, Queen Elizabeth was there. క్వీన్ ఎలిజబెత్ ఉండేది. Recently she passed away. ఆమె చనిపోయింది. You know they don't need passport to go to any country. వాళ్ళు ఏ దేశానికి వెళ్ళి పాస్పోర్ట్లు అవసరం లేదు. Why? ఎందుకు? Because they are above the law. ఎందుకంటే వాళ్ళు ఆ చట్టానికి పైన ఉన్నవాళ్ళు. The law does not apply to them. ఆ చట్టం అనేది వాళ్ళకి లోబడదు. అది They judge the law. వాళ్ళే ధర్మశాస్త్రం They can change the law. వాళ్ళు దాన్ని మార్చొచ్చు. Because they are great people. ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. They don't need. వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ. You know the car they drive, వాళ్ళు నడిపే కారు, it is not going to have any registration number. వాళ్ళకే రిజిస్ట్రేషన్ నెంబర్లే ఉండవు. They are beyond that. వాళ్ళు దానికి మించి. You know they don't need driving license. వాళ్ళకి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. Suppose you go and ask where is your driving license. ఏది మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి అన్నారు. What they will say? వాళ్ళు ఏం చెప్తారు? The law says that they don't need driving license. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. They are beyond the law. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మించిన That's వాళ్ళు. a spirit. అదే ఆత్మ. When you accuse others, వేరే వాళ్ళ మీద నేరారోపణ చేస్తావు. you are judging the law. నువ్వు ఆ ధర్మశాస్త్రానికన్నా Because ఎక్కువగా, you feel you are above the law, which we read in 2:8. అంటే మనం 2:8 చదివినట్టు నువ్వు ధర్మశాస్త్రానికి మించి తీర్పు తీరుస్తున్నావు. Because the law says love your neighbor. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తాను? నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించు. And it is the big law. ఎందుకంటే ఇది ఒక ధర్మశాస్త్రం. Yeah. It is the royal law. ఇది ఎందుకంటే రాచరికమైన చట్టం ఇది. Why it is called a royal law? ఎందుకు ఇది రాచరికమైన చట్టం అని Because it చెప్పండి. is not enacted in a country or parliament. ఎందుకంటే ఇది పార్లమెంటులో దేశంలో చేసింది కాదు. It was enacted in heaven. ఇది పరలోకంలో చేయబడిన చట్టం. And the law giver is God. ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు He is దేవుడు. a great person. ఆయన ఎంతో మహోన్నతుడు. We can't imagine. ఆయన మనం ఊహించలేము. He has given the law, love your neighbor. ఆయన నీ పొరుగు వాడిని ప్రేమించుమని ఆయన ఇచ్చాడు. Now what do I do? నేనేం చేయాలి మరి ఇప్పుడు? I am a law giver. నేనే ధర్మశాస్త్రాన్ని I don't need to follow this law. ఇవన్నీ నేను వెంబడించాల్సిన I can accuse my brother. నా సహోదరుని మీద ఏదైనా I can judge this brother. నేను తీర్పు తీర్చవచ్చు. What am I doing? నేనేం చేస్తున్నాను అప్పుడు? I am becoming above the law. నేను ఆ ధర్మశాస్త్రానికి I మించి, think that I am Queen Elizabeth. నేనే క్వీన్ ఎలిజబెత్ లాగా ఉన్నాను. Yeah, I don't need law. నాకు అసలు లా అవసరం లేదు, చట్టం అవసరం That లేదు. is the meaning of James 4:11. యాకోబు 4:11 యొక్క అర్థం అది. That's why in 12th verse it says. 12వ వచనం చెప్పబడింది. James యాకోబు 4 4 and 12th verse. 12. What do we read there? ఇప్పుడు ఏం చదువుతున్నాం?
there is one lawgiver. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు. When you judge your brother, నీవు నీ సహోదరుని తీర్పు తీరుస్తున్నప్పుడు how many lawgivers are there? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 2 lawgivers. ఇద్దరు ఉన్నారు. One God, ఒకటేమో దేవుడు, another one you. రెండోది నువ్వే. That's what this verse says. అదే ఇక్కడ చెప్పబడింది. Can we become equal to God? అంటే అప్పుడు నేను దేవునికి సమానంగా అయ్యానా? Lord, I am also become equal to you. You give law and I also giving law. ప్రభువా నువ్వు కూడా ధర్మశాస్త్రం నేను ఇస్తా. What an arrogance it is. చూడండి ఎంత తప్పు అది. Oh, I am exalting like the devil wanted to exalt. కాబట్టి Like God. అపవాది హెచ్చించుకోవాలని దేవుని కంటే ఇంకా ఉన్నతంగా వెళ్ళాలనుకున్నాడు. So there is one lawgiver ధర్మశాస్త్రం నియమించువాడు who ఒక్కడే. is able to save and to destroy. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైనాడు. Who are you that judges another? వరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? You see the seriousness of judging others, చూడండి ఇతరులను తీర్పు తీర్చడం ఎంత accusing others, ఇతరులను నేరారోపణ చేయటం. because we don't know the full details. ఎందుకంటే మనకి పూర్తి వివరాలు తెలియదు. Why that brother is doing like that? ఎందుకు ఆ సోదరుడు అలా చేస్తున్నాడు? We don't know what all struggles he have. ఆయన ఎటువంటి ప్రయాసం ఉండి వెళ్తున్నాడు. Even after committing that sin, how he has repented, we do not know. ఆ పాపం చేసి ఉండొచ్చు, మరి తర్వాత ఆయన ఎంత మారు మనసు పొందాడు మనకు How తెలియదు. much mourning he had, we do not know. ఎంత దుఃఖపడ్డాడో మనకు తెలియదు. He would have repented that day. ఎప్పుడో మారు మనసు That పొందొచ్చు. night he would have shed tears on his pillow. ఆ రాత్రి తన కన్నీళ్లు కార్చుండొచ్చు తన దిండు మీద. God has forgiven him. ప్రభు క్షమించుండొచ్చు. God has forgotten his sin. ప్రభు మర్చిపోయి ఉండొచ్చు దాన్ని. But now, second day, third day, ఇప్పుడు రెండో రోజు మూడో రోజు you are accusing that brother. నువ్వేమో నేరారోపణ You are చేస్తున్నావు. accusing that sister. నువ్వు సహోదరుని Are we నేరారోపణ. walking like Jesus? మనం ప్రభువులు నడుస్తున్నావు మరి? No. లేదు. We have become the lawgiver. మనం ఏంటంటే ధర్మశాస్త్రం నియమించే వాళ్ళలాగా ఉన్నాం. But in the universe, there is only one lawgiver. కానీ ఈ విశ్వంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం నియమించేవాడు ఒక్కడే. He is God. ఆయనే దేవుడు. Yeah. Many people say there is no God. అనేక మంది అంటారు దేవుడు లేడు. Just ask one simple question to them. ఒక సామాన్యమైన ప్రశ్న అడగండి. You say something is right. నువ్వేదో ఇది కరెక్ట్ అంటున్నావు, You say something is wrong. ఇది తప్పు అంటున్నావు. Based on which you are comparing? దేన్ని ఆధారం చేసుకుని తప్పు అంటున్నావు, ఇది కరెక్ట్ You అంటున్నావు. need a reference, no? నువ్వు ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి దానికి. See, water boils at 100 degrees centigrade. నీళ్లు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతాయి. So that's a reference point. అది రెఫరెన్స్ పాయింట్. అది Below 100, above 100. 100కి పైన 100కి లోపు. So above 100, it is steam. 100కి పైన అది ఆవిరి అవుతుంది. Below 100, it is liquid. 100కి లోపల అది నీళ్లుగా ఉంటుంది. 100 is a reference. కాబట్టి 100 అనేది రెఫరెన్స్. Whether you go to America or Russia or Poland or Germany, everywhere it is 100 is a reference. నువ్వు అమెరికా వెళ్ళినా రష్యా జపాన్ ఎక్కడికి వెళ్ళినా అదే. Who decided 100? ఎవరు చేశారు దాన్ని? God. దేవుడు. That's a reference point. కాబట్టి ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంది దానికి. And similarly, ice. మనం ఐస్ Melting point. మెల్టింగ్ 0 degree. 0 degrees. Yeah. Similarly, body temperature, మన బాడీ టెంపరేచర్, our pressure, ప్రెషర్ ఉంటుంది. all has got reference point. కాబట్టి ఇవన్నిటికి రెఫరెన్స్లు ఉన్నాయి. The same way, అదే విధంగా something is good. అది మంచిది. It comes down, కిందకు వచ్చి and when it is crossing the level, it becomes bad. కాబట్టి అది ఒక లిమిట్ దాటితే అది చెడ్డ అయిపోతుంది. Who has put the reference? ఎవరు పుట్టారు అక్కడ? Is పెట్టారు. American president? అమెరికా ప్రెసిడెంట్? Or European governor? యూరోప్ గవర్నరా? Not any man. ఎవరు కాదు. It is God. దేవుడు విధించాడు దాన్ని. Moral God. దేవుడు నైతిక He is విలువలు the reference. ఆయనే రెఫరెన్స్. He has already decided what is good and bad. ఏది మంచో ఏది చెడో ఇప్పటికే చెప్పాడు He ఆయన. is the lawgiver. ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడు. Yeah. How can I say that I am also giving law? నేను కూడా ధర్మశాస్త్రం ఇస్తున్నా ఎలా చెప్తాం? Yeah. Some people give law కొంతమంది అలా ఇస్తూ ఉంటారు to the people, ప్రజలకి. which is not in the Bible. అది బైబిల్లో ఉండదు. We have to be very, 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 very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah. Whatever is not in the Bible, we should not give it as a law. కాబట్టి బైబిల్లో లేనిది మనం ఏదొక చట్టం లాగా వేయకూడదు ఎవరికి. Then we become lawgiver. అప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాళ్ళలాగా ఉంటాం. Yeah. Whatever Bible says wrong, బైబిల్ ఏదైతే తప్పని చెప్తుందో that you say it is wrong. అప్పుడు ఇది తప్పని చెప్పొచ్చు. Whatever Bible says right, బైబిల్ ఏదైతే కరెక్ట్ అని you say it is right. అది కరెక్ట్ అని చెప్పొచ్చు. And beyond that, I don't know. అంతకు మించి మనకు తెలియదు. We have to have the humility. ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలి. Sorry brother, I do not know. నాకు తెలియదు సహోదరుడు అని చెప్పొచ్చు. Yeah. Only what Bible says, బైబిల్ ఏం I చెప్తుందో can tell. అది నేను చెప్పగలను. Beyond that, I don't want to go. అంతకు మించి నాకు తెలియదు కూడా. To our children also. మన పిల్లలకు కూడా. Yeah, that's why sometimes Paul says, కొన్నిసార్లు పౌలు చెప్తాడు, I think that I am also having the Spirit of God. నేను కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్నాను He makes it అనుకుంటున్నాను. very clear. ఎంతో స్పష్టంగా చెప్తాడు. It is not what God said. అంటే దేవుడు చెప్పింది కాదు It ఇది. is what I am telling. నేను చెప్తున్నాను. I think I have the Spirit of God. నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను See అనుకుంటున్నాను. how careful he is. Because Paul doesn't want to become a lawgiver. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి He is ఇష్టపడ్డాడు. humbling himself and he is telling it is my counsel. తన్ని తాను తగ్గించుకొని ఇది నా అభిప్రాయం. You can disobey that.
కాబట్టి నువ్వు అవిధేయత చూపించచ్చు, You are not disobeying God. కానీ దేవునికి అవిధేయత చూపించినట్టు కాదు. John Wesley says, జాన్ వెస్లీ ఈ విధంగా చెప్తుంటాడు, you can disobey my word. నేను చెప్పిన మాటకి మీరు అవిధేయత It is not a చూపించచ్చు, sin, అది పాపం కాదు, but don't disobey God's word. కానీ దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించచ్చు. So James 4:11 is a very very important verse. యాకోబు 4:11 ఎంత 12th ప్రాముఖ్యమైనది. verse also. 12 కూడా, When I judge my brother, నా సహోదరుడు నేను తీర్పు when I తీరుస్తున్నప్పుడు, accuse my brother, నా సహోదరు మీద నేరారోపణ I am చేస్తున్నప్పుడు, becoming a lawgiver. I am sitting on the throne of God. నేను ధర్మశాస్త్రాన్ని నియమించేవాళ్ళలాగా ఉన్నాను, దేవుని యొక్క సింహాసనం మీద నేను కూర్చొని ఉన్నాను. That God doesn't like. దేవునికి అది ఇష్టం ఉండదు. We turn to Romans chapter 14. రోమా 14 మనం చూద్దాం. Romans chapter 14. రోమా 14, Romans 14 and verse 11. రోమా 14:11. 11th verse. 11. For it is written, as I live, says the Lord, every knee will bow to me, and every tongue will confess to God. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. Yeah, many churches they sing a chorus. చాలా చోట్ల ఇది కోరస్ పాడుతూ ఉంటారు. He is Lord, He is Lord. ఆయనే ప్రభు అయినాడు, ఆయనే ప్రభు. Every knee shall bow, every tongue shall confess ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును. that Jesus Christ is the Lord. యేసు క్రీస్తు ప్రభువారే దేవుడు. That He is the lawgiver. ఆయనే ధర్మశాస్త్రాన్ని He is the విధించాడు. only lawgiver. ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని Not విధించాడు, me. నేను కాదు. Who is the person having the right to judge? కాబట్టి తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? It is the person who gives the law. ఎవరైతే ధర్మశాస్త్రం ఇస్తారో He ఆయనే. only is able to judge others. ఆయన మాత్రమే తను తీర్పు I తీర్చగలడు. have not given the law. నేనేం ధర్మశాస్త్రాన్ని Then ఇవ్వలేదు, how can I judge? నేను ఎలా తీర్పు తీర్చగలను? Judgment is different, discernment is different. తీర్పు తీర్చటం వేరు, మన వివేచన కలిగి ఉండటం వేరు. Bible encourages us to discern all the spirits. కాబట్టి అన్ని ఆత్మలను పరీక్షించి చూడమని బైబిల్ That is చెప్తుంది. not to accuse others, but to protect ourselves. వేరే వాళ్ళని అది నేరారోపణ చేయడానికి కాదు, కానీ మనల్ని మనం కాపాడుకోవటానికి, Protect our church. మన సంఘాన్ని కాపాడటానికి. Yeah, Jesus warned about many people. యేసుక్రీస్తు ప్రభువు అనేక మంది గురించి హెచ్చరించారు, But He never used a person's name to warn others. కానీ ఆ వ్యక్తి యొక్క పేరు ఏం చెప్పలేదు He ప్రభువు. generally says Pharisees. ఆ పరిసయ్యులు అని చెప్పేవాళ్ళు. He could have told the name of some of the Pharisees. Hey, you be careful about this Pharisee, that Pharisee. ఆ పరిసయ్యుల పేర్లు చెప్పొచ్చు, ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండమని. That's a model we follow in the Word of God. అదే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. Yeah, so we cannot pinpoint a person కాబట్టి ఒక వ్యక్తిని మనం చూపించకూడదు, and discerning. కానీ వివేచన ఉండాలి. So we have to say such spirits are there, such people are there. We have to be careful. అటువంటి ఆత్మలు ఉన్నాయి, అటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని The చెప్పొచ్చు. motive is to protect మన ourselves, ఉద్దేశం ఏంటంటే మనం కాపాడుకోవాలని, not to attack others. వేరే వాళ్ళ మీద దాడి చేయటానికి కాదు. So what is the importance of this verse? 11th verse. 11వ వచనంలో ప్రాముఖ్యత ఏంటి? Every knee shall bow, ప్రతి మోకాలు నా ఎదుట వంగును, every tongue shall ప్రతి confess. నాలుకయు దేవుని స్తుతించును. What is the context of this verse? కాబట్టి ఎక్కడ రాయబడింది ఇది? ఏ Because the సందర్భం? verse starts like this, for it is written. ఇది రాయబడి ఉన్నది That means it has got a relevance to the previous verses. అంటే దాని ముందు వచనాలు మనం చూసినట్లయితే, When you accuse others, నువ్వు వేరే వాళ్ళకి తీర్పు తీరుస్తున్నప్పుడు the other person becomes weak వేరే అవతల వ్యక్తి అంత బలహీనంగా and ఉంటాడు. sorry brother, sorry. సారీ సహోదరుడు, సారీ అంటాడు. Then he falls at your feet. నీ కాళ్ళ మీద పడతాడు. Please forgive me. దయచేసి క్షమించు అంటాడు. Now what are you doing? నువ్వేం చేస్తున్నావు? He who is supposed to bow before God దేవుని ఎదుటి తన మోకాలు వంగాలి, is bowing before you. నీ ఎదుటి తన మోకాలు He వంగుతాడు. thinks that you are God, నువ్వే దేవుడు అని or అనుకుంటున్నాడు, you think that you are God. లేకపోతే నువ్వు అనుకుంటున్నావు నువ్వే దేవుడు That's అని. why this verse says, అందుకే ఇక్కడ చెప్పబడింది, every tongue will confess His name, ప్రతి నాలుకయో ఆయన నామాన్ని not స్తుతించాలి. your name. నీ పేరు కాదు. Say, Lord, I am not God. ఇప్పుడు నేను దేవుణ్ణి కాదు, I don't want people to confess my name. నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ. I don't want to become an important person. నేనేదో ప్రాముఖ్యమైన వ్యక్తి ఉండాలనుకోవట్లేదు. Let you be the important person, Lord. నీవే ప్రాముఖ్యమైన వ్యక్తి I ఉండాలి. don't want anybody to bow before me. ఎవరు కూడా నా మోకాలు వంగకూడదు, Lord, let them bow before you. నీ ఎదుటే వంగాలి ప్రభా. John the Baptist did like that. బాప్తిస్మ యోహాను ఆ విధంగా చేశాడు. Yeah, he showed his finger to Jesus. యేసు వైపు తన వేలెత్తి Behold, చూపించాడు. he is the Lamb of God. ఇదిగో లోక పాపులతో మోసుకుంటూ He గోధుమ pointed out గొర్రెపిల్ల. people to Jesus. యేసు వైపు చూపించారు. It says some of his disciples also started following Jesus. యోహాను యొక్క శిష్యులు కూడా యేసుని వెంబడించారు. What was his attitude? తన వైఖరి ఏంటి? Let me decrease, నేను తగ్గవలసినది, let him increase. ఆయన హెచ్చవలసినది. What a good attitude. ఎంత గొప్ప వైఖరి అది. When somebody leaves you నిన్ను ఎవరైనా విడిచి వెళ్ళినప్పుడు, and goes to the another elder,
వేరే సంఘ or పెద్దకి goes to another brother for advice, లేకపోతే ఇంకో సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు, or when one sister goes and has confidence in somebody else, లేకపోతే ఒక సహోదరు ఇంకొకరి మీద నమ్మకం ఉన్నప్పుడు what is your attitude? నీ వైఖరి ఎలా ఉండాలి? You call him and threaten them? వాళ్ళని పిలిచి Don't బెదిరించి go to their brother? అక్కడికి వెళ్ళొద్దు, No, 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 no. అలా ఉండకూడదు. Lord, let me decrease. ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటా, Let him increase. నేను తగ్గవలసినది ఆయన Lord, I am హెచ్చవలసింది. happy that people are coming up. వేరే వాళ్ళు వస్తున్నారు, అందరి బట్టి వందనాలు. Somehow I want your work to be done, Lord. మొత్తానికి నీ పని జరగాలి. Paul says, పౌలు చెప్తాడు, whether it be of envy అది అసూయతో అయినా or jealousy, కక్షతో అయినా, I am happy that somehow the name of the Lord is preached. దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్న నాకు సంతోషం. People are preaching because they are jealousy and they are preaching against Paul, but they are preaching Christ. పౌలు మీద అసూయ చెంది వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు, అయినా సంతోషంగా ఉన్నాడు పౌలు. Paul did not become jealous like them. కానీ వాళ్ళలాగా పౌలు వాళ్ళ మీద అసూయ పడలేదు. He glorifies God. దేవుని నామం మహిమపరచబడినవు. What a spirit it is. ఎంత గొప్ప ఆత్మ కదా అయింది. Lord, I am happy ప్రభువా నాకు సంతోషంగా ఉంది. because of some reason your name is preached, Lord. ఏదో ఒకటి ఎందుకో వాళ్ళు మొత్తాన్ని నీ నామాన్ని అయితే ప్రకటిస్తున్నారు. Can we have that spirit? మనం అటువంటి ఆత్మను కలిగి ఉందామా? Lord, this sister was coming to me for prayers, ఈ సహోదరి ప్రార్థన చేయించుకుని నా దగ్గరికి వస్తుంది, or for some counsel, లేకపోతే ఏదైనా కౌన్సిలింగ్ or కోసం, for some fellowship. లేకపోతే సహవాసం కోసం. But this week onwards she started going to another sister. కానీ ఈ వారం నుంచి ఇంకో సహోదరి దగ్గరికి వెళ్తుంది. Yeah, Lord, somehow let your name be ప్రభువా glorified. నీ నామం మహిమపరచబడాలి. I rejoice, Lord. ప్రభువా నేను సంతోషిస్తున్నాను. I am now available to somebody else, నేను ఇప్పుడు వేరే వాళ్ళకి అందుబాటులో ఉంటాను, or I can do some other work. అయితే ఇంకో పని చేస్తాను, Yeah, I can go and clean the bathroom, లేకపోతే వెళ్ళి బాత్రూమ్లు or I కడుగుతాను, can go and clean the vessels. లేకపోతే వెసల్స్ కడుగుతాను. Lord, let your name be నీ glorified. నామం మహిమపరచబడాలి. Let me decrease. నేను తగ్గవలసి Let ఉన్నది, him increase. ఆయన హెచ్చవలసి ఉన్నది. It's a safe place. అదే ఎంతో భద్రంగా ఉండే చోటు. John the Baptist had that spirit. బాప్తిస్మ యోహాను అటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు. And when people asked, say, I am not the prophet, I am not the Messiah, నేను మెస్సయ్యని కాదు, I am not the witness, లేకపోతే I am నేను not the light. నేను వెలుగుని కాదు, And he always pointed to Jesus. ఎప్పుడు కూడా యేసునే చూపించాడు. What యేసునే a good spirit it is. ఎంత మంచి ఆత్మను కలిగి ఉన్నాడు. So, we read in 15th chapter, Romans 15, రోమా 15లో మనం చూస్తే and the first verse. 1వ వచనం, Then we who are strong. కాగా బలవంతులమైన మనము. Is there some strong brothers here? ఇక్కడ ఏమైనా బలవంతులైన సహోదరులు ఉన్నారా? Or brothers who think that they are strong? కనీసం మేము బలవంతులు అనుకున్న సహోదరులు Are ఉన్నారా? there sisters here who think that they are strong? మేము బలవంతులు అనుకున్న సహోదరులు ఉన్నారా? For you this verse speaks. ఈ వచనం మీతో మాట్లాడుతుంది. We then who are strong ought to bear with the scruples of the weak, మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు and బద్దులమై. not to please ourselves. మనల్ని మనం సంతోషపరచుకోవటం కాదు. That means not to think that I should increase, నేను పెరగాలి, హెచ్చాలి, I should become an important person. నేను ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాలి. No, then the unity and fellowship will not grow. అప్పుడు సహవాసంలో మన ఏకత్వంలో ఎదగం. Then what's the second verse? 2వ వచనం ఏంటి? Let every one of us please his neighbor for his good, to build him up. తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. When we have that spirit, మనం అలాంటి ఆత్మను కలిగినప్పుడు the church will be built. సంఘం కట్టబడుతుంది. The church will be built. సంఘం కట్టబడుతుంది. There's a English phrase I heard some time back. కొంతకాలం క్రితం నేను ఇంగ్లీష్లో ఈ మాట విన్నాను. The more you grab, నువ్వు ఎంత లాక్కుంటే the less you get. నువ్వు అంత తక్కువ వస్తుంది నీకు. The more you give, ఎంత ఎక్కువ ఇస్తే the more you get. అంత ఎక్కువ నీకు వస్తుంది. So when you start giving more to others, మనం ఇతరులకు ఇవ్వటం మొదలు పెడితే you get more. నీకు ఎక్కువ వస్తుంది. When you start grabbing, నువ్వు వేరే వాళ్ళ దగ్గర లాక్కుంటూ ఉంటే you get very less. నీకు వచ్చేది తక్కువ ఉంటుంది. There was a small game we played some time back. కొంతకాలం క్రితం ఒక చిన్న గేమ్ ఆడాం మేము. Everybody got some piece of papers చాలా మందికి పేపర్లు ఉన్నాయి, in a cover. కవర్లో పీస్ ఆఫ్. Say 5 people in a group. 5 ఉన్నారు గ్రూప్. Many groups like that. అలా అనేక గ్రూపులు ఉన్నాయి. They give 5 covers to each group. 5 కవర్లు ఇచ్చారు ఒక గ్రూప్. For me 1 cover, for him 1 cover, and other 3 people 1 cover. అలా గ్రూప్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్. We have a lot of paper pieces. చాలా పేపర్ పీసెస్లు ఉన్నాయి, Different shapes. రకరకాల షేపులు ఉన్నాయి. And if you assemble them, వాటిని మనం కలిపి పెట్టినట్లు you cannot make it as a square. స్క్వేర్ లాగా పెట్టలేము. But all the pieces are all with everybody. కానీ అందరి దగ్గర ఉన్నాయి కలెక్ట్ చేసుకొని. You can, as a group, you can make 5 pieces, square pieces. కానీ గ్రూప్ గా అయితే 5 పీసెస్ చేయొచ్చు. The instruction is, ఇక్కడ చెప్పింది ఏంటంటే you cannot take from others. అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. You cannot say give me. ఇవ్వు అని అడగకూడదు. You can only give to others. నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అంతే, That's a తీసుకోకూడదు. goal. అదే అక్కడ. So any group ఏ గ్రూప్ లో అయినా which keeps on giving,
ఇస్తూ 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 ఉన్నట్లు. They are first to make 5 squares. కాబట్టి వాళ్ళే మొట్టమొదట 5 స్క్వేర్లు Because చేయగలరు. when you give one piece to the other person, నువ్వు ఒక పీస్ వేరే వాళ్ళకి ఇస్తే he is able to make at least half of the square. అందులో సగమన చేయగలరు. Then he gives. ఇంకొకరు ఇస్తారు, Other person gives. ఇంకొకరు ఇస్తారు. Then whatever is not required, he gives me. అతనికి అవసరం లేదు, నాకు ఇస్తాడు. So that group, everybody is giving. కాబట్టి ఆ గ్రూప్ లో అందరూ ఇవ్వటమే. And their squares are formed. అప్పుడు ఆ స్క్వేర్స్ అయినాయి అందులో. Yeah, they get success. వాళ్ళు గెలిచారు. Something is built up. కాబట్టి ఏదో కట్టారు వాళ్ళు. It's a small game. చిన్న గేమ్ అది. But how selflessly when we give, కానీ మనం ఎంత నిస్వార్థంగా ఇస్తే as a group something is built. గ్రూప్ గా మనం కడుతున్నాం. 5 squares are built. 5 స్క్వేర్స్ ఉన్నాయి. They get the first prize. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. But some people are not willing to give. కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరు. I don't want to give. నేను ఇవ్వను. What will happen? ఏమవుతుంది? They can never succeed. అసలు వాళ్ళకి ఎప్పుడు అవ్వదు అది. It will take one day. రోజంతా Because పడుతుంది. they are hesitant to give. ఇవ్వటానికి ఇష్టపడరు వాళ్ళు. Lord, let me please others. ప్రభువా నేను ఇతరులను Let me సంతోషపరచాలి. give others. ప్రభువా నేను ఇతరులను Let సంతోషపరచాలి. me give the credit to others. ఓ ప్రభువా ఇతరులకు Let me ఘనతనివ్వాలి. appreciate others. ఇతరులను అభినందించాలి. Let me recognize others. ఇతరులను గుర్తించాలి. Yeah, that is the meaning of the second verse. రెండో వచనం. Yeah. So, if we please others, we can build them. కాబట్టి మనము మేలైన వాటి యందు సంతోషపరచాలి. Let every one of us please his neighbor for his good to build him up. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతను సంతోషపరచాలి. An example is given. ఇక్కడ ఉదాహరణ For even Christ did not please himself. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు. As it is written, the insults of those who insulted you fell on me. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను. When he started giving, ఆయన ఇవ్వటం ప్రారంభించినప్పుడు what did the people do? ఏం చేశారు? They started insulting Jesus. వాళ్ళు నిందించడం మొదలుపెట్టారు. He grew up with his brothers and sisters in the home. తన సహోదరులతో తన కుటుంబంలో ఎదిగాడు. And each one started grabbing. ప్రతి ఒక్కరు తీసుకోవటం మొదలుపెట్టారు, లాక్కోవడం. He will give. కానీ ఆయనేమి ఇస్తూ ఉండేవాడు. Anybody wanted a toy, he will give. Okay. ఎవరికైనా టాయ్ కావాలంటే ఇచ్చేవాడు. Then he will play with something else. ఇది వేరే వాడితో ఆడుకునేవాడు. Somebody will try to take that. వేరే వాళ్ళు వచ్చి He will లాక్కున్నప్పుడు give. ఇచ్చేసేవాడు. And what he got? ఆయనకి ఏం పొందాడు? He is a fellow who doesn't know how to live. ఆయనకి బతకటమే రాదు. Unfit to live in this world. అసలు ఈ లోకంలో ఎట్లా బతుకుతాడో. So many things. ఎన్నో జరుగుతాయి. Yeah. But all the insults fell on him. కానీ ఆ నిందలన్నీ ఆయన మీద పడ్డాయి. It's okay. It's okay. అయినా ఓకే అది. Yeah. Son of God. He says he is a son of God. ఆయన దేవుని కుమారుడు అంటాడు. But he wanted to please others. కానీ ఆయన ఇతరులను This is సంతోషపరచాలి. not in a wrong way pleasing others. కాబట్టి సంతోషపరచడం అంటే వేరే విధంగా కాదు. If I please others so that he is built up, some good happens to him, then I can please him. కాబట్టి నేను ఇతరుని సంతోషపరచడం ద్వారా అతనికి మంచి జరుగుతుంటే, అతను కట్టబడుతుంటే అతన్ని సంతోషపరచాలి. Then the unity is built. అప్పుడు ఏకత్వంలో మనం ఎదుగుతాం. So we are meditating on receiving others as Christ has received us. క్రీస్తు మనల్ని చేర్చుకున్న ప్రకారం ఒకరినొకరు చేర్చుకోవటం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We'll see what Jesus is telling about receiving. చేర్చుకోవటం గురించి ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. Let us turn to Matthew chapter 18. మత్తయి సువార్త 18. Matthew మత్తయి సువార్త 18. chapter 18. మత్తయి 18. Fifth verse. 5వ వచనం. Fifth verse talks about accepting or receiving somebody. ఇక్కడ చేర్చుకోవటం గురించి చెప్తున్నారు ప్రభు. And whoever receives one such little child in my name receives me. ఇలాంటి ఒక బిడ్డ నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. But whoever is a cause of stumbling to one of these little ones who believe in me, it would be better for him that a millstone ever hung around his neck and that he were drowned in the depth of the sea. నా యందు విశ్వాసం ఉంచి చిన్న వారిలో ఒక అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబట్టవానికి మేలు. So we learn a lesson in these two verses. ఈ రెండు వచనాల్లో ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. If I don't accept a person, ఒక వ్యక్తిని నేను చేర్చుకున్నట్లయితే, if I reject him, ఆ వ్యక్తిని తిరస్కరించినట్లయితే, I am causing stumbling to him. అతన్ని అభ్యంతరపరుస్తున్నాను. He is confused. అతడు కలవరపడతాడు. Oh, they said it is a Christian fellowship church. ఏందో క్రిస్టియన్ అన్నారు, ఫెలోషిప్ చర్చ్ అన్నారు. I thought they will fellowship with me. నాతో సహవాసం చేస్తారు అనుకున్నాను నేను. But they are not even talking to me. లేదు, నాతో మాట్లాడను కూడా మాట్లాడరు వీళ్ళు. They are insulting me. నన్ను నిందిస్తున్నారు. They are hating me or rejecting me. నన్ను ద్వేషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. Then he will know. He will decide. No, all churches are like that. ఇంకా సంఘాలన్నీ ఇలానే ఉంటాయని ఆయన He will అనుకుంటాడు. never go to any church. అసలు ఇంకే సంఘానికి వెళ్ళడు. So what are we doing?
మనం ఏం చేస్తున్నాం? We have caused a stumbling to that person to go to God. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళకుండా అభ్యంతర కారణంగా అడ్డుబండగా మనం ఉన్నాం. Today the problem in India is this. ఇండియాలో ఇదే సమస్య. India has not rejected Christ. ఇండియా క్రీస్తుని తిరస్కరించలేదు, కానీ But India has rejected the Christ shown by the half-hearted Christians. కాబట్టి అర్ధ హృదయంతో క్రీస్తుని చూపిస్తున్న వాళ్ళని ఇండియా తిరస్కరించింది. Even now many sincere people, non-Christians, అనేక మంది క్రైస్తవేతరులు ఎంతో యథార్థవంతంగా ఉన్నవారు they believe that we are going to Christ because we are receiving foreign money. ఎందుకంటే మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే విదేశాల నుంచి డబ్బు వస్తుంది అనుకుంటారు. They sincerely believe these people convert by giving them money. ఏదో డబ్బులు ఇచ్చేయడానికి మతం మారుస్తున్నారు అనుకుంటారు. Who has made that impression in our country? మన దేశంలో ఎవరు చేశారు ఆ విధంగా? Many people believe that. అనేక మంది అనుకుంటారు. I can see in some of the feedbacks people write. కొంతమంది ఫీడ్బ్యాక్ రాసేటప్పుడు నేను చూస్తాను. That is not true now. కానీ అది నిజం కాదు But ఇప్పుడు. it was happening. కానీ అది జరిగేది. We have caused stumbling. ఆ విధంగా మనం అడ్డుబండ్లుగా ఉన్నాం. Others have rejected Christ. వేరే వాళ్ళు క్రీస్తుని తిరస్కరించారు. Not the real Christ. నిజమైన క్రీస్తుని కాదు. But the wrong way we have portrayed Christ. మనము తప్పుడు విధానంలో క్రీస్తుని చూపించాం. Yeah. Wherever we see, come to Christ, He will bless you. He ఎక్కడైతే will prosper you. క్రీస్తు దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందుతారు. Jesus never invited people that He will give lot of money. నేను ఎంతో డబ్బులు ఇస్తాను రండి అని యేసుప్రభు ఎప్పుడు ఆహ్వానించలేదు. Come to me, I will give you lot of property. నా దగ్గరికి రండి, మీకు ఆస్తులు ఇస్తాను. Not even once He said like that. ఒక్కసారి కూడా ప్రభు చెప్పలేదు. But instead He said, దానికి బదులుగా if any of you want to follow me, నన్ను వెంబడించగోరినట్లయితే hate yourself మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాలి, and follow me. నన్ను వెంబడించండి. Narrow is the gate. ఆ ద్వారం ఎంతో ఇరుకైంది, Difficult is the path. ఆ మార్గం ఎంతో ఇరుకైంది. You tell me, getting prosperity from God is a difficult path? అంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందటం అదే ఇరుకైన మార్గం. Getting lot of money and property and wealth is a difficult path? కాబట్టి ఎంతో డబ్బులు ఆస్తులు సంపాదించుకోవటం ఇరుకైన That's మార్గం. an easy path. అది ఎంతో సులువైన మార్గం. Lot of people want to follow. అనేక మంది దాన్ని వెంబడించాలనుకుంటారు. Yeah, in many meetings, lot of people gather. Why? అనేక మంది మీటింగుల్లో చాలా మంది వస్తారు. ఎందుకు? They are checking whether there is easy path to make our life easy. కాబట్టి మన జీవితం సుఖంగా గడవటానికి ఏమైనా సులువైన మార్గం ఉందేమో. But what does Jesus say? కానీ యేసుప్రభు ఏం If you చెప్తున్నాడు? want to follow me, నీవు నన్ను వెంబడించగోరినట్లయితే first sit down and count the cost. నీవు కూర్చొని దాన్ని లెక్క కట్టుకో. Whether it is possible for you to follow the Lord. నీకు సాధ్యమా కాదా? Yeah, without counting the cost, don't follow me. నువ్వు లెక్క కట్టుకోకుండా నన్ను వెంబడించొద్దు. Luke 9:23 He says, if any man wants to follow me, let him take up his cross and follow me. లోక 9:23లో ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎట్లా తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. Cross does not signify wealth and prosperity. ఇక్కడ సిలువ అంటే మన సంపదలు ఆస్తుల గురించి చెప్పట్లేదు. It is hating yourself, నిన్ను నీవు ద్వేషించుకోవటం గురించి, denying yourself, నిన్ను నీవు తిరస్కరించుకోవటం గురించి, humbling yourself, నిన్ను తగ్గించుకోవటం గురించి, loving your brothers, నీ సహోదరులను ప్రేమించడం గురించి చెప్తుంది. accepting the others, ఇతరులను చేర్చుకోవటం గురించి, building a fellowship. సహవాసాన్ని కట్టడం గురించి చెప్తుంది. The world may not know what is fellowship. ఈ లోకానికి తెలియదు సహవాసం అంటే ఏంటో. Do you know what do they think? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? What these people are going every Sunday, going and church. What they are doing? ఏంది వీళ్ళు ప్రతి ఆదివారం చర్చి అంటారు, ఏం చేస్తారు వీళ్ళు అసలు? They don't know. They can't understand. వాళ్ళకి అర్థం కాదు. Yeah, they will say they are all shouting. వాళ్ళు ఏదో అరుస్తుంటారు. Christians gather together to shout. క్రిస్టియన్స్ అందరూ ఒక చాటు కూడి అంటే వాళ్ళు ఏదో అరుస్తారు. Are we gathering to shout? మనది అరవటానికి ఎక్కడికి వచ్చింది? No. కాదు. God has given us a heavenly calling. దేవుడు మనకి పరలోక పిలుపునిచ్చాడు. Heavenly vision. పరలోక దర్శనాన్ని ఇచ్చాడు. He has predestined us. ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. He has chosen us. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. What is the purpose? ఏంటి దేని గురించి? We read in Romans 8:29. రోమా 8:29లో మనం చదువుతాం. To be conformed to the image of His Son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మనందరం మార్పు చెందాలి అని. We read in 2 Peter chapter 1 and verse 3 and 4. 2 పేతురు 1:2-3లో మనం చదువుతాం. Beautiful and magnificent promises are given so that we can take part in the divine nature. ఎంతో అమూల్యమైన ప్రశస్తమైన ఆయన వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఎందుకంటే భక్తికి నీ జీవనకు కావాల్సిన సమస్తం ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావంలో మనం పాలు పొందాలని. So anybody who comes to our church, ఎవరు మన సంఘానికి వచ్చినా కానీ they should not cause stumbling. మనం ఎవరికి అడ్డుబండలుగా అభ్యంతరంగా they are ఉండకూడదు. weak. ఎందుకంటే వాళ్ళు బలహీనులు, They are small. వాళ్ళు చిన్నవాళ్ళు, They are like children. వాళ్ళు చిన్న బిడ్డలు వంటి వారు. Accept. వారిని అంగీకరించాలి. What the children will do? చిన్నపిల్లలు ఏం చేస్తారు? They will dirty their clothes. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మురికి They చేసుకుంటారు, urinate. వాళ్ళు యూరినేట్ Will the చేసుకుంటారు. mother or father say, I don't want this child because it is urinating? ఆ తల్లిదండ్రులు అంటారా వాళ్ళు యూరినేట్ చేసాక వెళ్ళిపోండి అంటారా? In case if it is not urinating, they will take it to the doctor. వాళ్ళు యూరినేట్ చేసుకోకపోతే డాక్టర్ దగ్గర If it is తీసుకెళ్తారు. not passing motion for 3 or 4 days, they take to the doctor. 3-4 రోజులు మోషన్కి వెళ్ళిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. And some of the new people who are coming are spiritually children.
They are like that. కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఆత్మ సంబంధంగా చిన్న బిడ్డలాగా ఉంటారు, వాళ్ళు అలాంటివి చేస్తుంటారు. Are we rejecting or accepting them? వారిని మనం తిరస్కరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా? So, 5th verse says, 5వ వచనంలో if చెప్పబడింది, you accept the child in my name, ఇలాంటి బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు you are receiving me. నన్ను చేర్చుకొనును. If you receive a child, you are receiving me. నువ్వు చిన్న బిడ్డను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. So in our church we give much importance to the children. మన సంఘాల్లో చిన్న పిల్లలకు మనం ఎంతో విలువిస్తాం. So children are very important part of the church. కాబట్టి సంఘంలో పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళు. Sunday school is very important. సండే స్కూల్ ఎంతో ప్రాముఖ్యమైన. Even in the church time children are very important. సంఘంలో కూడా పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైన వారు. Are we having a message for the children? నిజంగా పిల్లల గురించి మనకు మెసేజ్ ఉందా? Are we having concern for children? పిల్లల గురించి మనకి పట్టింపు ఉందా? Yeah, that is like pouring water to a small plant. అది చిన్న మొక్కకి మనం నీళ్లు పోసినట్టు. Then the plant will grow. అప్పుడు ఆ మొక్క ఎదుగుతుంది. So you may think that Jesus is telling about the children. యేసు ప్రభువు వారు చిన్న బిడ్డల గురించి చెప్తున్నారు. Now first he says, if your own hand or eye cause stumbling. మొట్టమొదటి ఇక్కడ చెప్తున్నాడు, నీ చెయ్యి కానీ నీ కన్ను కానీ అభ్యంతరపరిచేలా. 8 and 9th verses. 8, 9. He says, remove that. దాన్ని నరికి నీ ఎదురు నుండి పారవేయము. We have to understand the spirit of the word of God. ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క ఆత్మను మనం అర్థం It's చేసుకోవాలి. not that we have to literally remove the eyes. మనం ఏదో మనం కన్నులు పీకివేయమంటే నిజంగా పీకేయమని కాదు. You are lusting with your eyes. నీ మోహపు చూపులు చూస్తూ ఉన్నావు. If you remove one eye, what will you do? ఒక కన్ను తీస్తే ఏం You చేస్తావు? lust with another eye. ఇంకో కన్నుతో చేస్తావు. Overtime work. You give to this ఆ ఒక్క కన్నుతో రెండు విధాలుగా చేస్తావు. So Jesus is not telling about literally plucking the eye. అంటే మనం మొత్తం నిజంగా తీసేయాలని కాదు. When you are attracted, నువ్వు when you ఆకర్షించబడ్డప్పుడు, are tempted, నువ్వు శోధించబడ్డప్పుడు behave as if you don't have the eyes. నీ కళ్ళు లేనట్టు ప్రవర్తించాలి. Yeah. When somebody is calling to a wrong place, ఏదైనా తప్పుడు ప్రదేశానికి పిలుస్తున్నప్పుడు think that you don't have legs. నా కళ్ళు లేవు అని నువ్వు Say, ప్రవర్తించాలి. I'm not coming. నేను రావట్లేదు. Yeah, tell some reason. I don't want to come. ఒక కారణం చెప్పు, నేను రాను. I know one sister. ఒక సహోదరి She got married, వివాహం జరిగింది. but unfortunately husband was not a believer. అంటే భర్త ఇక్కడ విశ్వాసి కాదు, But she was a believer. ఆమె విశ్వాసి. And he was forcing her to come to the movie. ఒక సినిమాకి రమ్మని ఆయన అడుగుతూ ఉన్నాడు ఆమెని. And she didn't have much courage to refuse. అంటే మరి కాదని చెప్పడానికి ఆమె ధైర్యం లేదు. Because she wanted to win him. ఎందుకంటే మరి ఆయన గెలుచుకోవాలి. So she also went to the theater. ఆమె కూడా థియేటర్కి వెళ్ళింది. And some very good scenes are coming. మంచి సీన్లు వస్తున్నాయి అందులో. He's enjoying. ఆయన ఎంజాయ్ He చేస్తున్నాడు. thought wife is also enjoying. భార్య కూడా ఎంజాయ్ చేస్తుంది Hey, అనుకున్నాడు. did you see? చూసావా Then only she's opening eyes. అప్పుడే కళ్ళు తెరిసిందా. She's keeping her eyes closed. ఆ కళ్ళు మూసుకొని కూర్చుంది. And she's praying to God. ప్రార్థన చేసుకుంటుంది. And singing some songs in her mind. పాటలు పాడుకుంటుంది. And telling some verses. దేవుని వాక్యం చెప్పుకుంటుంది. Lord, I don't want to defile with this. ప్రభువా, వీటితో నేను నా అపవిత్రం చేస్తాను. Save my husband, Lord. నా భర్తను కాపాడు. And second time some interesting scene comes. రెండోసారి ఇంకో ఇంట్రెస్టింగ్. Hey, see, did you see? చూడు అంటున్నాడు. Then only she's opening her eyes. ఆమె కూడా ఓపెన్ చేసింది. No excitement. అంటే ఆమెకి ఎగ్జైట్మెంట్ లేదు. So he understood something is wrong there. మొత్తానికి అర్థమైంది ఆయనకి. Later on he got saved. ఆ తర్వాత ఆయన రక్షణ పొందాడు. So what was she doing? ఆమె ఏం చేస్తుంది? She went inside. లోపలికి వెళ్తుంది. She thought both her eyes are plucked. అంటే నా కళ్ళు లేవు, పీకేసుకున్నాను. Like a blind woman. నేను ఇప్పుడు గుడ్డిదాన్ని. That's the meaning of this verse. అది దాని అర్థం. Yeah, sometimes when you are traveling in the bus, కొన్నిసార్లు బస్సులో వెళ్తుంటారు. bad songs are there. ఏ సాంగ్స్ పెడుతుంటారు. Might be in your old times you are seeing those movies. బహుశా నువ్వు రక్షణ పొందక ముందు అవన్నీ Those చూస్తుంటావు. songs will remind all those things. అవన్నీ గుర్తుకొస్తాయి నీకు. Think that you are blind. నువ్వు నీ కళ్ళు లేవు అన్నట్టు think that you are deaf. నీకు చెవులు లేవు అన్నట్టు ప్రవర్తించు. Unconsciously, if you don't desire and hear, if it goes, no problem. కాబట్టి నువ్వు కావాలని వినకుండా ఉంటాయి, ఏదో వస్తాయి పోతాయి. Because you did not choose it. ఎందుకంటే దాన్ని నువ్వు ఎంచుకోలేదు. But lot of government buses are going. చాలా గవర్నమెంట్ బస్సులు వెళ్తుంటాయి. You want to travel in a particular bus so that you can hear that song. అంటే నువ్వు అన్ని బస్సులు వెళ్తున్నా ఆ పాట కోసం నువ్వు వేరే దాన్ని ఎక్కాలని committing sin. అప్పుడు పాపం చేసినట్టు. But suddenly you come there and bus is leaving, you get into that. Some songs are falling in your ears. ఏదో బస్సు ఎక్కావు, ఒక్కనా ఏవో పాటలు వస్తున్నాయి. Then you are not responsible. అప్పుడు దానికి నువ్వేం You చేయాలి? do not feel guilty. మనం ఏదో గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. Then 10th verse. 10వ వచనం. What is Jesus telling? ఏం చెప్పండి ఇక్కడ? Watch out that you do not despise one of these little ones. ఈ చిన్నవారిలో ఒకనైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. For I tell you that in heaven the angels always see the face of my Father who is in heaven. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్తున్నాను. Who are these little ones? ఎవరు ఈ చిన్నవాళ్ళు? They are not. First Jesus starts with children. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
నిజంగా చిన్నపిల్లల గురించి చెప్పారు. Then he says there are some brothers and sisters who are like little children, కొంతమంది సహోదరులు చిన్నపిల్లలాగా ఉంటారు, but don't despise them. వారిని ఏమీ తృణీకరించొద్దు. Don't despise them. వాళ్ళు తృణీకరించొద్దు. When you despise, what happens? నువ్వు తృణీకరిస్తే ఏం జరుగుతుంది? They have their angels. వాళ్ళ దేవదూతలు ఉంటారు. Immediately they go to the heavenly Father వారు వెళ్తారు తండ్రి and they will say, వాళ్ళు చెప్తారు, yeah, Vincent is despising this person. ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ తృణీకరిస్తున్నాడు. Father, make it as note in your book. తండ్రి రాసుకుంటాడు, And God records that. అప్పుడు దేవుడు రాసుకుంటాడు దాన్ని. And we are answerable in the day of judgment. అప్పుడు తీర్పు దినం నువ్వు లెక్క చెప్పాలి We దానికి. have to give answer to every word which we speak in vain. కాబట్టి వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి మనం Matthew జవాబు 12:36. మత్తయి 12:36 చూస్తాం. What are these vain words? ఏంటి వ్యర్థమైన మాటలు? You are a useless fellow. నువ్వు ఎందుకు పనికిరావు? Because it is not building up. ఎందుకంటే అది కట్టబడట్లేదు. Any of the words which I speak which is not encouraging others, వేరే వాళ్ళు ప్రోత్సహించిన మాట ఏదైనా సరే, which is not building up the fellowship, వాళ్ళని క్షమాభివృద్ధి కలుగజేయని మాట, which is not building up the unity, ఏకత్వంలో పెంపొందించిన మాట, it is a vain word. అది వ్యర్థమైన మాట. I don't want to do that, Lord. నేను అలా చేయను ప్రభు. I don't want to join Satan, Lord. ఓ ప్రభు, సాతానుతో నేను చేతులు కలపను ప్రభు. And 14th verse. 14వ వచనం. It is not the will of God that any of these little ones should perish. అలాగనే చిన్నవారిలో ఒకడైనా నశించిన పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. Yeah, 14th verse. 14వ వచనం. It is not the will of your Father who is in heaven that one of these little ones should be lost. అలాగనే చిన్నవారిలో ఒకడైనా నశించిన పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. Suppose ఉదాహరణ, they commit some mistake, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, they fall into some sin, పాపంలో పడిపోతే, then what does God say? అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? I don't want him to be lost. వాళ్ళు తప్పిపోవాలని కోరుకోవట్లేదు. Personally, you go and talk to him. వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడు. So when somebody does some mistake, ఎవరైనా ఒక పాపం తప్పు you చేసి, don't take a trumpet and blow it to the others. మనం ఏదో బోర తీసుకొని వెళ్ళి అందరి ముందు ఓదాల్సిన అవసరం Don't లేదు. go and tell other sisters, no, what happened, you know what she did? నీకు తెలుసా ఆమె ఏం చేసిందో? No, directly go to that sister ఆ సహోదరి దగ్గరికే వెళ్ళాలి, and talk to the sister. తనతోనే మాట్లాడాలి. Try to convict her of the mistake, the sin she has done. కాబట్టి తను ఏం పాపం చేసిందో ఒప్పించడానికి ప్రయత్నం Or చేయాలి. he may be a brother. లేక సహోదరుడు అయ్యుండొచ్చు. You hear that he has done something wrong. ఏదో తప్పు చేసాడు విన్నావు, In person, go and talk to him. వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడు. That is verse 15. 15. When you and he are alone. మరియు నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని Because God గద్దించు. does not want to expose his nakedness. ఎందుకంటే దేవుడు తన దిగంబరత్వాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టం లేదు. But he is not convicted. ఆయన ఒప్పుకోవట్లేదు. Don't lose hope. అంత మాత్రం నిరీక్షణ కోల్పోవద్దు. Take another brother with you. ఇంకొక సహోదరు దగ్గరికి Might be the way you have spoken is not convicted him. బహుశా నువ్వు మాట్లాడిన విధానం అతడు Maybe the way the other brother is speaking may convict him. ఇంకొక సహోదరుడు మాట్లాడింది అతను ఒప్పింపజేయచ్చు. So take another brother with you. ఇంకొక సహోదరుని దగ్గరికి వెళ్ళు. He will be also a witness. In case if he doesn't repent, he is a witness. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి మారు మనసు పొందపోతే నీకు సాక్ష్యం కూడా ఉంటాడు. Even then he is not changing his ways. అయినా కానీ తన మార్గాన్ని మార్చుకోవట్లేదు. And go and tell the church. సంఘానికి వెళ్ళి చెప్పు. Here 17th verse, in those days church was not there. అక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు This సంఘం church అనేది లేదు. means a council. అక్కడ సంఘము అంటే కొంతమంది కౌన్సిల్ అది. So now we can say the group of elders or senior brothers. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ గానీ సీనియర్ బ్రదర్స్ గానీ, Yeah, maybe elders and facilitators. ఎల్డర్స్ ఫెసిలిటేటర్స్, Go and tell them. వాళ్ళకి చెప్పండి. See, it doesn't mean that you have to announce in the mic about the fall of a person. అంటే వెళ్ళి ఇక్కడ వచ్చి మైకులో ఆ వ్యక్తి పడిపోయాడని చెప్పడం కాదు. This church in those days it is a synagogue, some council is there. అంటే ఇదేంటంటే ఒక కౌన్సిల్ లాంటిది. You go and tell them. వాళ్ళకి చెప్పండి. Yeah. So even then if he is not repenting, అయినా కానీ మారు మనసు పొందకపోతే what you should do? ఏం చేయాలి? 18th 19th verses 18, 18, 19 and 20th verses. 20వ వచనం. 2 or 3 of you join together and pray for that brother or sister. ఇద్దరు ముగ్గురు కలిసి ఆ సహోదరి గురించి ప్రార్థన చేయాలి. Until then, how you should treat them? అప్పటిదాకా వాళ్ళని ఎలా చూడాలి? You treat him like a tax collector or a Gentile. అన్యునిగాను సుంకరిగాను మనం చూడాలి. That means అంటే దాని అర్థం ఏంటంటే, yes, treat him like a new person who comes to church. అంటే సంఘానికి వచ్చిన ఒక కొత్త వ్యక్తిలాగా. Treat him that he never heard the truth. అంటే ఇంతవరకు సువార్త తెలియదు అన్నట్లుగా. That is, treat him like a new person. You have to start praying for him. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొందలేదు కాబట్టి ఆ వ్యక్తి గురించి Even ప్రార్థన then, చేస్తాం. don't despise him. అంత మాత్రం తిరస్కరించొద్దు, Don't reject him. తృణీకరించొద్దు. Don't say that you are not fit to come to this church. లేకపోతే ఈ సంఘానికి రావడం నువ్వు అనర్హుడు అని చెప్పొద్దు. But instead 2 or 3 of you pray for him. దానికి బదులు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన Whatever you చేస్తారు. bind in earth will be bound in heaven. కాబట్టి మీరు ఏది బంధిస్తే అక్కడ Whatever బంధించబడుతుంది. you release in earth, it will be released in నువ్వేది heaven. విప్పుతావో అక్కడ విప్పబడుతుంది. Yeah, that's what Jesus says. అదే ప్రభు చెప్పారు. Suddenly Peter comes with a question. అప్పుడు వెంటనే ప్రశ్న వస్తుంది. Okay, Lord, one time he does a mistake.
సరే మరి ఒకసారి ఏదో చేశాడు ఆయన, I can forgive. నేను క్షమించాను, I can pray. నేను ప్రార్థన I చేశాను, can go and convict him. నేను వెళ్ళి ఒప్పిస్తాను. But he keeps on repeating it. పద్దాకలు అదే చేస్తుంటే Yeah. How many times should I forgive? నేను ఎన్నిసార్లు క్షమించాలి? That is 21st verse. 21వ వచనం. Now what is the answer of Jesus? అప్పుడు ప్రభు ఏమన్నాడు? 22nd verse. 22వ వచనం. How many times? ఎన్నిసార్లు? You multiply and tell me. You have to forgive him not 7 times, 70 times 7. 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు. Yeah. 70 times 7 means 490. 490 సార్లు. Doesn't mean you have to count 490. అంటే 490 అని రాసుకోవటం కాదు, Keep on forgiving him. అంటే క్షమిస్తూ ఉండమని. Because he is a small person. ఎందుకంటే ఆ వ్యక్తి చిన్నవాడు. See how much Jesus says not to despise a person. అంటే అసలు ఒక వ్యక్తిని తిరస్కరించకూడదు అని Jesus doesn't say చెప్పడానికి. forgive 10 times, after that you despise. 10 సార్లు మీరు క్షమించిన తర్వాత తిరస్కరించండి అని Or చెప్పాలి. 100 times you forgive, even after that if he does, despise. ఓకే, 100 సార్లు మీరు క్షమించండి లేదంటే తిరస్కరించండి No, 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 no. అని చెప్పలేదు ప్రభు. 7 is a word for perfection. కాబట్టి 7 అంటే సంపూర్ణత గుర్తు. So keep on forgiving. అంటే మీరు క్షమిస్తూ ఉండండి. That's what Jesus is telling. అదే ప్రభు చెప్తున్నారు. Then he wants Peter to understand it correctly. కాబట్టి పేతురుకి ఇంకా అర్థం అవ్వాలని చెప్తున్నారు So ఆయన. he tells a story. ఒక కథను చెప్పాడు. Who is a small person? ఎవరు చిన్నవాడు ఇక్కడ, Who is a weak person? ఎవరు బలహీనుడు He tells a story. అని ఒక కథ చెప్పాడు. A person ఒక వ్యక్తి gets a loan from a king. రాజు దగ్గర నుంచి ఎంతో అప్పు తీసుకున్నాడు. He got 10,000 10,000 తలాంతులు as a loan. ఒక లోనుగా తీసుకున్నాడు. Another person got 100 silver coins. ఇంకొకరేమో 100 కాయిన్సే ఉన్నాయండి. It's like $10,000 ఇదే $10,000 and 100 rupees. 100 రూపాయలు. Yeah, comparison. చూసినట్లయితే So this person who got lot of loan ఇక్కడ ఎంతో అప్పు తీసుకున్న వ్యక్తి is a strong person. ఇంత బలవంతుడు. He goes and strangles the throat of the weak person. ఆ బలహీనుడి యొక్క గొంతును పట్టుకున్నాడు వెళ్ళి. So Jesus shows us two people. ఇక్కడ ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు One is ప్రభు. a strong person. ఒక బలవంతుడు, He has got strength to strangle the throat of the weak person. ఒక బలహీనుడి యొక్క గొంతు పట్టుకుండే అంత బలం. And what is a weak person's బలహీనుడి identity? ఏం చేశాడు బలహీనుడు ఇక్కడ? He pleads, బత్యంలో ఆడుతున్నాడు. please have patience on me. 29th verse. నా ఏడల ఓర్చుకొనుము 29. Please have patience on me. నా ఏడల ఓర్చుకొనుము. Is there anybody in your church like that? ఈ సంఘంలో ఎవరున్నారు అలా? Anybody in your home like that? మీ ఇంట్లో ఎవరున్నారా? Sometimes wife may plead like that to husband. కొన్నిసార్లు భర్తతో భార్య అలా చెప్తుంది, Don't get angry. కోపడద్దు, Please have mercy. నా ఏడల ఓర్చుకో, Some patience. నా ఏడల ఓర్చుకో. I'm not able to do. నేను చేయలేకపోతున్నాను, I'm trying. నేను ప్రయత్నిస్తాను. I'm trying my best to prepare a good food. కాబట్టి మంచి ఆహారం వండటాన్ని But something goes wrong. కానీ ఏదో అవుతుంది. Don't get angry. కోపడద్దు, Don't hold my throat. నా గొంతు పట్టుకోవద్దు. But strong husband, what does he do? కానీ బలవంతుడే భర్త No, 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 no. లేదు లేదు Holds the throat of the గొంతు person. పట్టుకుంటున్నాడు. Yeah. Jesus says that. అదే చెప్పబడింది Then ఇక్కడ. what happens? ఏం జరిగింది? Somebody is seeing and going and telling the king. అది ఎవరో చూసి వెళ్ళి రాజుకు చెప్పారు. The king says, రాజు చెప్తున్నాడు, call the strong person. ఆ బలవంతుడిని పిలవండి. Yeah. All the debt which I have forgiven, he has to pay back. కాబట్టి నేను ఏదైతే క్షమించినా అది మొత్తం కట్టాలి He మళ్ళీ. cancels the forgiveness. కాబట్టి ఆ క్షమాపణని వెనక్కి తీసుకున్నాడు. Can you imagine if Jesus cancels my forgiveness? ఒకవేళ యేసు ప్రభు వచ్చి నా క్షమాపణని వెనక్కి తీసుకుంటే Where would I be? నేను ఎక్కడ ఉంటాను I will అసలు? be completely lost. నేనంతా కోల్పోతాను. So, this is a lesson for strong people. కాబట్టి బలవంతులకి పాఠం ఇది. Those who think that they are righteous. కాబట్టి ఎవరైతే బాగా మేము నీతిమంతులు, Those who think that they have grown spiritually. మేము ఆత్మీయంగా బాగా ఎదిగిపోయాం, Lord, I don't want to despise. ప్రభా ఎవరిని A తృణీకరించలేదు, weak person, Lord. ఎంత బలహీనుడిని ప్రభా. Then 19th chapter, 19వ Jesus అధ్యాయం says, ప్రభు చెప్తున్నారు, you may try to reject your wife also. నీ భార్యను కూడా నువ్వు తిరస్కరించే అవకాశం ఉంది. 8th verse. 8వ వచనం, Yeah. Don't do that. ఆ విధంగా చేయొద్దు, Unless it is on adultery. అది వ్యభిచార కారణాన్ని బట్టి తప్పితే. That also it is because of the hardness of man. అది కూడా మనుషుని యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టే. So, Jesus is always concerned about the weak and the people who need forgiveness. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు బలహీనుల్ని క్షమించమని See అడుగుతున్నారు. how that chapter ends. ఆ తర్వాత ఆ అధ్యాయం ఎలా ముగించబడింది చూడండి. Who are the strong people? ఎవరు బలవంతులు ఇక్కడ? Those who are seniors. ఎవరైతే సీనియర్స్ గా ఉంటారో వాళ్ళు. Maybe you came to the church 30 years back. నువ్వే 30 సంవత్సరాల క్రితం చర్చికి వచ్చి ఉండొచ్చు. Yeah. And who is a junior? జూనియర్స్ ఎవరు ఇక్కడ? Who came 30 days back.
30 రోజుల క్రితం or వచ్చారు, 3 days back. లేదా 3 రోజుల క్రితం వచ్చారు. And what does the 30th verse say? ఇక్కడ ఏం చెప్పబడింది? Those who are first will be last, మొదటి వారు కడపటి వారు అగుదురు, and last will be first. కడపటి వారు మొదటి వారు. For this also he is telling a big story, దానికి కూడా ఒక పెద్ద కథ చెప్పారు because ప్రభు. Peter thought he was a senior. ఎందుకంటే పేతురు అనుకున్నాడు నేను సీనియర్. What will we get, Lord? ప్రభు మాకేం వస్తాయి? Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, a vineyard. ద్రాక్ష తోట ఉంది. Yeah, the people came early morning, 6 o'clock. వాళ్ళు ఉదయం 6ంటికే పని చేయడానికి వచ్చారు. Yeah, 6 o'clock means morning 9 o'clock. అంటే పొద్దున 9ంటికి వచ్చారు. And then 11 o'clock, తర్వాత 11, 3 o'clock, 3ంటికి. and then the owner is walking. వంట వెళ్తా ఉన్నాడు. ఇంకా 5 o'clock there are group of people. సాయంత్రం 5ంటికి కూడా కొంతమంది Hey, ఉన్నారు. why are you sitting here? ఏంటి వరకు ఎందుకు కూర్చున్నారు మీరు? Nobody has called us for a job. మమ్మల్ని ఎవరు పిలవలేదు. When I was in Cochin, నేను కొచ్చిన్లో ఉన్నప్పుడు there's one particular place, ఒక ప్లేస్ ఉండేది, and it's a big roundana. అది బిగ్ గ్రౌండ్ ఉండేది. And when you come there, అక్కడికి వచ్చినప్పుడు lot of people will be sitting. ఎంతో మంది కూర్చుంటారు అక్కడ. Some people will be sitting with a spade. కొంతమంది అక్కడ చెలగపారలు అవి పట్టుకొని కూర్చుండేవాళ్ళు. Some will be sitting with a crowbar. కొంతమంది ఏమో గడ్డపార. And some people will be having some other tools. కొంతమంది ఏవో పనిముట్లు. All will be sitting. అందరు కూర్చుంటారు అక్కడ. One vehicle will come. ఒక వెహికల్ వస్తుంది. And he will say, yeah, you come, you come, you come. మీరు రండి, మీరు రండి, మీరు They రండి. will go in that lorry. లారీలో వెళ్ళిపోతారు. Like that, all the people who are having work will go. అలా పని ఉన్న వాళ్ళందరూ వెళ్తారు. Some people may not get. Nobody is calling. కొంతమందికి వాళ్ళు ఎవరు పిలవరు, వాళ్ళు They are sitting there. వాళ్ళు కూర్చుంటారు. Then they will go home. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. Like that, 5 o'clock, some people are sitting. కాబట్టి అలా 5ంటి దాకా ఉన్నారు. Hey, why are you sitting here? 5ంటి దాకా Nobody has given any work and మాకేం calling. పని లేదన్నారు. So he calls them. సరే మీరు కూడా రండి. And he calls them and gives them some work. మీరు కూడా వచ్చేదో They పని. never expect any salary. అసలు వాళ్ళకి ఏం జీతం కూడా 5 o'clock he calls them. 5ంటికి By the పిలిచి time they remove the dress and put the trouser and all, వాళ్ళు డ్రెస్ తీసుకొని అంత సెట్ another half an hour gone. అరగంట పోయింది అందులో. And they go and work. వాళ్ళు వెళ్ళారు పని Only 15 minutes they work. 15 నిమిషాలు పని Then చేశారు. 6 o'clock he is calling back. 6ంటికి అయిపోయింది మొత్తం. They thought we have done some exercise. ఒక ఎక్సర్సైజ్ లాగా చేసాం. Oh, even if they give coffee or tea, that's sufficient. టీయో కాఫీ ఇచ్చినా చాలు. But they are called first. ముందు వాళ్ళనే పిలిచారు. One full day wage they are getting. ఆ రోజుకి మొత్తం జీతం ఇచ్చారు. And this fellow is going. వెళ్ళిపోతున్నాడు. The senior who came in the morning is sitting there. పొద్దున వచ్చిన వ్యక్తి అడుగుచున్నాడు, Hey, how much he gave? ఎంత ఇచ్చాను నీకు? Yeah, he gave 1,000 rupees, one day wage. ఒక రోజు 1000 రూపాయలు ఇచ్చేసాను నాకు. Oh, you are lucky. ఆయనకు లక్కీ. Then he calculates. ఇప్పుడు అనుకున్నాడు, For 15 minutes, 1,000 rupees. ఒక 15 నిమిషాలకు 1000 రూపాయలు Then ఇచ్చారు. full day we worked, how much we should get? ఇంత పని చేసి ఎంత వచ్చిద్దాం అనుకున్నాడు ఆయన. They are also given only 1,000 rupees. వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. They started grumbling. అప్పుడు ఇంకా సనుగుతున్నారు. Why? ఎందుకు? Why you have equated the junior with me? ఏంటి ఆయన ఇప్పుడు వస్తే Why వాళ్ళతో you పాటు are సమానం చేశారు. treating the same way? అదే విధంగా మమ్మల్ని ట్రీట్ చేశారు మీరు. That is a heavenly rule. Jesus says to Peter. అది పేతురుకి చెప్తున్నాడు, అది పర సంబంధమైన నియమం. So there is no seniority in God's eyes. కాబట్టి దేవుని దృష్టిలో సీనియర్లు జూనియర్లు ఏమి ఉండదు. But it is there hiding in our heart. కానీ మన లోపల ఉంటుంది అది. I am a senior brother. నేను సీనియర్, ఇప్పుడు I am a senior sister. నేను సీనియర్ I సిస్టర్ will ఇక్కడ, have a special treatment. నాకు స్పెషల్ గా చూడాలి నన్ను. But you are all standing in the queue. కానీ మనం కూడా క్యూలోనే నిలబడ్డాం. Morning you came and you are standing the first. నువ్వు పొద్దున్నే వచ్చేనా కానీ లైన్ లో And నిలబడాలి. last fellow is standing there. ఆ లాస్ట్ వచ్చి నిలబడాల్సిందే. And Jesus comes there. యేసు ప్రభు వచ్చి Says all of you about turn. మీరందరూ ఇటు తిరగండి అని చెప్పారు. All are turning. అప్పుడు అందరు తిరిగినప్పుడు You become the last. అప్పుడు నువ్వు లాస్ట్ అయ్యావు. So Lord, ప్రభా thank you. థ్యాంక్ యూ I ప్రభు. don't want to despise anybody, Lord. ప్రభు ఎవరిని తృణీకరించండి. Everybody is important for you. ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమైన But వాళ్ళు. help me, Lord, to do what you have said. ప్రభా మీరు ఏది చెప్తే చేయటానికి After సహాయం. doing that, let me say, I am an unworthy servant. ప్రభు మేము అన్ని చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులు. When I say I am an unworthy servant, will I compare myself with the senior juniors? అంటే నిష్ప్రయోజకమైన దాసులు అంటే నాకన్నా జూనియర్స్ నేను పోల్చుకుంటానా? No, 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 no. లేదు లేదు. So let us receive one another just as Jesus received us. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా చేర్చుకున్నారో మనం అలా చేర్చుకున్నాం. Lord, you received me when I was a weak and I was an enemy. ప్రభా నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, నీకు శత్రువుగా ఉన్నప్పుడు నేను రక్షించుకున్నావు. And the same way I want to receive others, Lord. ప్రభా అదే విధంగా నేను వేరే వాళ్ళని కూడా చూస్తాను. I don't want to accuse others. I don't want to judge others. Lord. ఇతరుల మీద నేరారోపణ చేయను, ఇతరులను తీర్పు తీర్చును. May God build a strong churches in our places. కాబట్టి మన స్థానిక ప్రదేశాల్లో దేవుడు బలమైన సంఘాలను కట్టును గాక. Let us pray to God. ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we want to live like Jesus lived in this earth, Lord. ప్రభా ఈ భూమి మీద మీరు ఏ విధంగా జీవించారో మేము కూడా ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. We want to walk in love as you have walked in love, Lord. మీరు ప్రేమలో నడుచుకున్నట్లుగా మేము కూడా ప్రేమలో నడుచుకోవడానికి కృపను And we చూపించండి. want to receive
others as you have received us. ప్రభా మీరు మమ్మల్ని చేర్చుకున్న ప్రకారం ఇతరులు మేము చేర్చుకోవటానికి సహాయం చేయండి. We don't want to despise anybody, Lord. ఎవరిని మేము తిరస్కరించకుండా సహాయం చేయండి ప్రభా. Build our unity. ప్రభా మేము ఏకత్వంలో ఎదగటానికి సహాయం And చేయండి. grant us the humility. ప్రభా ఆ దీనత్వాన్ని మాకు దయచేయండి. Strengthen the churches, Lord. సంఘాలను బలపరచండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.